సో ఈరోజు మనం డిస్కస్ చేసే సెకండ్ ఏంటంటే ఎస్టర్డే కూడా ప్రీవియస్ వీడియోలో కంటెంట్ మోడిఫైర్ బేసిక్స్ చెప్పుకున్నాం. కంటెంట్ మోడిఫైర్ ఎలా వర్క్ అవుద్ది, అది ఎందుకు యూజ్ చేస్తానో చెప్పుకుందాం. ఓకే, వన్ మోర్ టైం కంటెంట్ మోడిఫైర్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ద కంటెంట్ మోడిఫైర్ అంటే ఇట్స్ మెయిన్లీ డిజైన్ ఫర్ టు మోడిఫై ద కంటెంట్ ఆఫ్ ఇన్కమింగ్ మెసేజ్. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే డేటాని మోడిఫై చేయడానికి యూజ్ చేస్తాం. ఇంటర్వ్యూలో ఎవరైనా అడుగుంది వాట్ ఈస్ ద కంటెంట్ మోడిఫైర్ అని అడిగారు అనుకోండి, మీరు ఎలా చెప్పాలంటే ఇట్స్ యూజ్డ్ ఫర్ మోడిఫై ద ఇన్కమింగ్ మెసేజ్ ఆర్ పేలోడ్ బై యాడింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎయిదర్ హెడర్ లెవెల్ ఆర్ ప్రాపర్టీ లెవెల్ ఆర్ అటాచ్మెంట్ అట్ వేరియస్ స్టేజ్ ఆఫ్ యువర్ ఇంటిగ్రేషన్ ఫ్లో. ఇది చెప్తే సరిపోతుంది. ఏంటంటే సో ఇట్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ మోడిఫై ద ఇన్కమింగ్ మెసేజ్ ఆర్ పేలోడ్ at by adding additional information ఎక్కడ ఎయిదర్ హెడర్ లెవెల్, ప్రాపర్టీ లెవెల్ ఆర్ బాడీ లెవెల్ ఎట్ వేరియస్ స్టేజ్ ఆఫ్ యువర్ ఇంటిగ్రేషన్లో. మీరు ఒక ఐఫ్లోని డెవలప్ చేసేటప్పుడు ఐఫ్లోలో ఎక్కడైనా మీరు ఆ యొక్క కంటెంట్ మోడిఫైర్లో డేటాని మోడిఫై చేయడానికి అది ఉపయోగిస్తాం. ఓకేనా, దట్ ఈస్ ద కంటెంట్ మోడిఫైర్ డెఫినిషన్. ఓకే, సో లెట్స్ గో టు ప్రాక్టీస్. ఓకే, నేను కంటెంట్ మోడిఫై తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఒక శాంపుల్ లైఫ్లో నేను ఆల్రెడీ ఓపెన్ చేసి మీరు కూడా చూడండి. కంటెంట్ మోడిఫైర్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఏంటంటే సోర్స్ టైప్స్. ఇదిగోండి, ఇది కంటెంట్ మోడిఫైర్ కదా. ఇది మెసేజ్ హెడర్ అంటే అవన్నీ నేను మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు మెసేజ్ హెడర్లో ఏంటి, నేను వేరియబుల్ యాడ్ చేస్తాను. ఓకే, ఇది చూడండి, నేము, సోర్స్ టైపు, సోర్స్ వాల్యూ, అవన్నీ చాలా ఉన్నాయి. ఓకేనా, సోర్స్ టైపు అంటే సింపుల్గా డైనమిక్గా డేటాని హ్యాండిల్ చేయాలనుకోండి. సో ఈ సోర్స్ టైప్ అనేది యూజ్ చేస్తారు. ఈ సోర్స్ టైప్లో వాల్యూస్ని హోల్డ్ చేస్తారు. ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తారు. ఆ వేరియబుల్లో ఆ డేటాని స్టోర్ చేసి ఆ డేటాని డైనమిక్గా హ్యాండిల్ చేయడానికి ఈ సోర్స్ టైప్ అనే యూజ్ చేస్తారు. ఓకేనా, ఈ సోర్స్ టైప్, ఈ నేము, సోర్స్ టైపు, సోర్స్ వాల్యూ, డేటా టైపు, డిఫాల్ట్ వాల్యూ, ఈ రెండు సేమ్ స్ట్రక్చరు మెసేజ్ హెడర్లో ఉంటుంది, ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో ఉంటుంది. ఓకేనా, మళ్ళీ మెసేజ్ బాడీలో డిఫరెంట్ ఉంటుంది. ఏంటుంటాయి టైపు, కాన్స్టెంట్, ఎక్స్ప్రెషన్, ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా అడుగుతారు. ఓకే, ఇప్పుడు మనం ఒక వేరియబుల్ని యాడ్ చేద్దాం. ఏదైనా ఒక వేరియబుల్ని. ఓకే, ముందు మన సెండర్ సైడ్ ఒక సిస్టమ్ ఏదైనా రెస్ట్ ఏపీఐ. ఓకేనా, రెస్ట్ ఏపీఐ నుంచి నాకు డేటా వస్తుంది అంటే ఏం తీసుకోవాలి, హెచ్టిటిపిఎస్ అడాప్టర్. ఓకేనా, నేనేం పెడుతున్నాను, ఒక ఏదో పేరు పెడుతున్నాను, కంటెంట్ మోడిఫైర్ ఎక్స్పాత్ కదా, ఎక్స్పాత్ ఎక్స్పాత్ రిలేటెడ్ కాబట్టి ఎక్స్పాత్ అని పెట్టాను. సో అర్థం అవడానికి రిసీవర్ ఏంటి, మెయిల్ పెడుతున్నాను. ఓకే, ముందు సెండర్ రిసీవర్ కాన్ఫిగరేషన్ చేద్దాము. దెన్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. ఓకే, వాట్ ఈస్ ది ఎక్స్పాత్ ఓకే అనేది మనం డిస్కస్ చేద్దాం. సోర్స్ టైప్. సో ఎక్స్పాత్ మెయిల్ ఎక్కడ ఉంది, మెయిల్. ఓకే, నేను ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ ఇదే సెటప్. జీమెయిల్ నేను సెటప్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్పాత్. ఓకేనా, సేవ్ చేస్తాను. ఓకే, సో సోర్స్ నుంచి అది రిసీవర్ నుంచి అలా వస్తుంది. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్లో ఎక్స్పాత్ అనేది యూజ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, వేరియబుల్ అనేది అసైన్ చేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఆ వేరియబుల్ని ఎలాగైనా డిక్లేర్ చేసేటప్పుడు చాలా సోర్స్ టైప్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన సోర్స్ టైప్ అనేది నెంబర్ ఆఫ్ సోర్స్ టైప్ ఉన్నాయి. ఏమున్నాయి, కాన్స్టెంట్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది, గ్లోబల్ వేరియబుల్ ఉంది, హెడర్ ఉంది, లోకల్ వేరియబుల్ ఉంది, నెంబర్ రేంజ్ ఉంది, ప్రాపర్టీ ఉంది, ఎక్స్పాత్ ఉంది. ఓకే, సో వన్ బై వన్ ఓకేనా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్పాత్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే కంప్లీట్లీ ఎక్స్పాత్. ఇవన్నీ వన్ బై వన్ చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఈ ఎక్స్పాత్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఓకేనా, సో సోర్స్ టైప్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, డైనమిక్లీ డేటా హ్యాండ్లింగ్ పర్పస్ కోసం సోర్స్ టైప్ను ఉపయోగిస్తాము. అంటే ఏమీ లేదు, ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ నేమ్ అనేది, ఈ నేమ్లో ఒక వేరియబుల్ అనేది క్రియేట్, మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకుంటారు. ఆ నేమ్కి వచ్చిన డేటాని అసైన్ చేస్తారు, స్టోర్ చేసుకుంటారు. ఆ వేరియబుల్లో స్టోర్ చేసిన వాల్యూ తర్వాత నీకు ఎప్పుడైనా చేసిన ఐఫ్లో డెవలప్ చేస్తావు కదా, ఈ ఇంటిగ్రేషన్ ఫ్లోలో నీకు ఎక్కడైనా ఆ ఐఫ్లో నేను ఆ వాల్యూని కాల్ చేసుకోవాలి అనుకుంటే
సో ఇలా ఇక్కడ డిఫైన్ చేసి అక్కడ దాన్ని కాల్ చేసుకోవడానికి ఈ వేరియబుల్ని యూజ్ చేస్తారు. ఓకే. సో అదే విధంగా వచ్చిన సోర్స్ నుంచి ఏదైనా కొన్ని వాల్యూ స్టోర్ చేసుకుందాం అనుకున్నాం కదా, ఆ వాల్యూను డిఫరెంట్ దానికోసమే ఈడు సోర్స్ టైప్ అనేవి డిఫరెంట్గా ఇచ్చాడు. ఒక వాల్యూ, ఈ వాల్యూని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఈ వాల్యూని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఓకే, అలా డేటాని ఈ విధంగా స్టోర్ చేసుకొని నువ్వు కాల్ చేసుకొని, సో పర్పస్ అనేవి వాడు డిఫైన్ చేశాడు, మల్టిపుల్ పర్పస్. ఓకేనా. హెడర్ వస్తే కొన్ని హెడర్ ఎందుకు యూజ్ చేస్తాం ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్పాత్. ఓకే. ఈ ఎక్స్పాత్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సో నాకు సోర్స్ నుంచి ఈ డేటా వస్తుంది. One minute. సో నాకు ఈ డేటా వస్తుంది, సోర్స్ నుంచి ఏమొస్తుంది, సో ఇది నాకు సోర్స్ నుంచి వచ్చే డేటా. ఓకే. ఇది నాకు డేటా వస్తుంది, ఇది డేటా, ఈ డేటా వస్తుంది, ఇది ఎంప్లాయీ రిలేటెడ్. ఓకే. ఈ డేటా వస్తుంది. వాడు ఏమంటున్నాడు, ఈ వచ్చిన సోర్స్ నుంచి వచ్చిన డేటాలో, ఓకేనా, ఇదే డేటా ఎక్స్ఎంఎల్ డేటా వస్తుంది. ఈ ఎక్స్ఎంఎల్ డేటాలో ఓన్లీ ఎంప్లాయీ ఐడిని నేను రీడ్ చేసుకోవాలనుకున్నా, క్యాప్చర్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూ, ఓకేనా, ఈ ఈ ఎంటైర్ ఎక్స్ఎంఎల్లో ఏ ఫీల్డ్కి సంబంధించిన వాల్యూని రీడ్ చేయాలన్నా, క్యాప్చర్ చేయాలన్నా, వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏం యూజ్ చేస్తాము, ఎక్స్పాత్ యూజ్ చేస్తాము. గుర్తుంచుకోండి, మనకి సోర్స్ నుంచి కానీ ఎవరైనా లేదా ఎక్కడి నుంచైనా డేటా అనేది ట్రిగ్గర్ అయ్యేటప్పుడు ఆ డేటా అనేది, ఓకేనా, సిపిఎస్ సపోర్ట్ చేసే ఫార్మాట్లు ఏంటి, ఎక్స్ఎంఎల్, జేఎస్ఎన్, నెక్స్ట్ ఏంటి, సిఎస్వి. ఓకేనా, సిఎస్వి. ఓకేనా, సిఎస్వి. సో ఇది ఇలా వదిలేయండి. సో ఓకే, ఈ ఎక్స్ఎంఎల్లో మనకు బ్లైండ్గా డేటాని రీడ్ చేయడానికి ఎక్స్పాత్ యూజ్ చేస్తాము. ఓకే. సో అది ఎలా డిఫైన్ చేయాలో అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో వన్ బై వన్ ఎందుకు ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగినా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎక్స్పాత్ అని అడిగితే, మెయిన్లీ యూజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ ద ఎక్స్ఎంఎల్ డేటా యువర్ ఇంటిగ్రేషన్ ఫ్లో. ఓన్లీ ఎక్స్ఎంఎల్ డేటాని హ్యాండిల్ చేయడానికి, ఎక్స్ఎంఎల్లో వచ్చిన డేటాని రీడ్ చేయడానికి కానీ క్యాప్చర్ చేయడానికి కానీ మాత్రమే సోర్స్ టైప్ ఈక్వల్స్ టు ఎక్స్పాత్ వాడతాము. ఓకేనా. సో నేను ఎక్స్పాత్ వాడుతున్నాను. సో ఎందుకు, నాకు ఇందులో డేటా ఏమొస్తుంది, ఎంప్లాయీ ఐడి వస్తుంది. నేను ఎంప్లాయీ ఐడిని రీడ్ చేద్దాం అనుకుంటున్నాను, వచ్చిన డేటాలో ఎంప్లాయీ ఐడిని. సో ఇది నేను చెప్పాను, దీన్ని ఎలిమెంట్ నేమ్ అంటారు. ఓకేనా, నేమ్ని ఎలిమెంట్ నేమ్ అని అంటారు. ఓకే. ఓకే, నేను ఎలిమ్ ఎంప్లాయీ ఐడి. సో నేను ఇక్కడ ఏం చెప్పాను, నేను నాకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు, ఎంప్లాయీ ఐడి. ఓకేనా, నేను క్యాప్స్లో పెట్టుకుంటాను ఐడి, ఎంప్లాయీ ఐడి. సో నాకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ నుంచి వస్తుంది, ఈ ఎక్స్ఎంఎల్ నుంచి వస్తుంది. ఈ ఎక్స్ఎంఎల్ నుంచి వచ్చిన రీడ్ చేయాలని నేను ఏం చేయాలి, ఎక్స్పాత్ ఉపయోగించాను. ఓకే. సో యూజ్ చేశాను ఎక్స్పాత్ వర్డ్. సోర్స్ టైప్ ఏంటి, ఇక్కడ నీకు పర్టికులర్గా డేటాని రీడ్ చేయాలంటే చూడండి డైరెక్ట్గా, సో ఎలా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ పాత్ ఇవ్వాలి, సోర్స్ వాల్యూ మీన్స్ ఆ వాల్యూ ఎక్కడ ఉంది అది పాత్ ఇవ్వాలి. సో సోర్స్ వాల్యూ అంటే పాత్ ఉంది, ఇది రూట్ ఎలిమెంటు ఐటమ్ లెవెల్లో ఉంది, ఇది హెడరు లైన్ ఐటము, అందులో ఎంప్లాయ్ ఐడి ఉంది, అలా పాత్ ఇవ్వాలి. చూడు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. చూడండి రూటు, మళ్ళీ రూట్లో ఎక్కడ ఉంది, మాస్టర్ డేటాలో ఉంది. నేను దేన్ని రీడ్ చేద్దాం అనుకున్నా, ఎంప్లాయీ ఐడిని రీడ్ చేద్దాం అనుకున్నా, ఆ రీడ్ చేయడానికి అది ఎక్కడ ఉందో దాని యొక్క పాత్ ఇవ్వాలి. సో పాత్ ఎంప్లాయీ ఐడి ఇచ్చాను. సో ఇదొక ఎలా ఇచ్చాను ఎంప్లాయీ ఐడి, చూడండి. సో ఎలా ఇచ్చాను, ఎలాగైనా అవ్వచ్చు, ఇది ఒక వే. రూటు, దాంట్లో ఎక్కడ ఈ లైన్ ఐటెంలో మాస్టర్ డేటా ఉంది, అదే నీకు ఇక్కడ ఈ ఈమెయిల్ కావాలనుకోండి, ఈ ఎంప్లాయీ ఐడి తీసి ఈమెయిల్ పెట్టుకుంటారు, ఏ ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ పెట్టుకుంటారు. స్ట్రక్చర్ అనేది ఇదే. సో ఇదొక వే. ఓకేనా, ఇదొక వే, దీన్నే రిలేటివ్ పాత్ అంటారు. సారీ అబ్సొల్యూట్ పాత్ అంటారు దీన్ని, అబ్సొల్యూట్ పాత్. ఓకే. ఇది అబ్సొల్యూట్ పాత్, నువ్వు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు, నీకు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. లేదు నువ్వు డైరెక్ట్గా సింగిల్లో నీకు ఇంత రాయడానికి నీకు కన్ఫ్యూజ్గా ఉంది అనుకుంటే, డైరెక్ట్గా ఎంప్లాయీ ఐడి ఏదైతే ఉందో ఆ ఫీల్డ్, లేకపోతే ఇప్పుడు మేనేజర్ ఐడి ఉంది, డైరెక్ట్గా మేనేజర్ ఐడి అని ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. లేదు సేమ్ రూటు మాస్టర్ డేటా స్లాష్ ఎంప్లాయీ ఐడి ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో దీన్నే రిలేటివ్ పాత్ అంటారు. ఓకేనా, రిలేటివ్ పాత్. ఓకే.
సో నేనేం చేశాను, నేనేం చేస్తాను నా యొక్క రిక్వైర్మెంట్లో ఈ విధంగా మన ఐడిని కాల్ చేసుకుంటాం. ఆ ఫీల్డ్ని కాల్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ పాత్లో ఈ పాత్ అనేది ఎలా ఇవ్వాలి. ఓకే, ఎలాగైనా ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. ఎయిదర్ యూ కెన్ చూజ్ అబ్సల్యూట్ పాత్, ఎయిదర్ యూ కెన్ చూజ్ రిలేటివ్ పాత్. సింపుల్గా ఈజీగా ఏముందంటే ఇలాగా మోస్ట్లీ అందరూ ఇలాగే ఇస్తారు, డబుల్ స్లాష్ ఇచ్చి డైరెక్టర్ మేనేజర్ నేమ్ ఇచ్చిస్తారు. ఓకేనా, ఎందుకంటే ఇది నోడ్ అంటారు, ఇక్కడ మేనేజర్ ఐడిని నోడ్ లిస్ట్ అంటారు. ఈ నోడ్ని అది డైరెక్ట్గా కాల్ చేసుకుంటుంది. ఓకేనా, లెట్స్ గో ఫర్ ద ప్రాక్టీస్. ఇది చూడండి. సో ఇక్కడ చూడండి డేటా టైప్. ఈ డేటా టైప్ అనేది బై డిఫాల్ట్ ఎస్ఏ కోడ్ ప్రొవైడ్ జావా డాట్ లాంగ్ డాట్, చూడండి అన్ని స్మాల్ లెటర్సే, జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్, కేస్ సెన్సిటివ్ ఇది. ఓకేనా, సో ఇక్కడ చూడండి జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్. ఓకేనా, సో ఇది అన్నట్టు ఇక్కడ సోర్స్ టైప్ ఉంది కదా, ప్రతి సోర్స్ టైప్కి ఇవ్వాలేమనుకుంటారు, కాదు, ఓన్లీ ఓన్లీ ఎక్స్పాత్కి ఎక్స్ప్రెషన్ మాత్రమే ఈ సోర్స్ డేటా టైప్ ఈక్వల్స్ టు జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్ అనేది ఇస్తాము. ఓకేనా, సో నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి నేను ఏం చేస్తాను, ఏదైతే ఇచ్చాను ఇక్కడ ఎంప్లాయ్ ఐడిని ఇచ్చాను, ఈ ఎంప్లాయ్ ఐడిని మాత్రమే నేను రిసీవర్ పంపిద్దాం అనుకుంటున్నాను. అంటే కాల్ చేసుకుని రిసీవర్ పంపిద్దాం అనుకుంటున్నాను. అంటే సో దీన్ని ఎక్కడ డిఫైన్ చేశాను, మెసేజ్ హెడర్లో డిఫైన్ చేశాను. ఓకేనా, మెసేజ్ హెడర్లో డిఫైన్ చేశాను కాబట్టి సో నేను ఇక్కడ దాన్ని కాల్ చేయాలి అంటే ఇక్కడ ఏమి ఉండాలి, అది ఒక ప్రాపర్టీ హెడర్లో ఇది కాబట్టి కాన్ ఎక్స్ప్రెషన్ పెడుతున్నాను, నేను కాల్ చేసుకున్నాను. ఎలా కాల్ చేస్తాము, హెడర్ డాట్, హెడర్లో డిఫైన్ చేస్తే హెడర్ డాట్ ఎంప్లాయీ ఐడి. ఓకేనా, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, సో ఈ హెడర్ అనేది హెడర్లో డిఫైన్ చేస్తే హెడర్ నేమ్. ఓకేనా, అదే ఇక్కడ డిఫైన్ చేస్తే ఎక్కడ ప్రాపర్టీలో డిఫైన్ చేస్తే ప్రాపర్టీ నేమ్. ఓకేనా, ఆ విధంగా ఇచ్చుకుంటాము. ఓకేనా, ఇది ఒక స్ట్రక్చర్, నువ్వు ఎలా కాల్ చేయాలంటే ఈ విధంగానే కాల్ చేయాలి. ఓకేనా, హెడర్లో డిఫైన్ చేస్తే హెడర్, దీన్ని ఎలిమెంట్ నేమ్ అంటారు. హెడర్ ఇది హెడర్ నేమ్, ఎలిమెంట్ నేమ్ అంటారు. ఓకే, సో టెస్ట్ డిప్లాయ్ చేస్తాను, సేవ్ చేశాను. ఏం కాల్ చేసుకుంటాను, హెడర్లో ఎలిమెంట్ ఐడిని కాల్ చేస్తాను, డిప్లాయ్ చేశాను. ఓకే, చూద్దాం ఏమొచ్చిందో. సో మెయిన్ వే నేను పోస్ట్ మ్యాన్ కూడా ఓపెన్ చేస్తాను. టెస్ట్ చేయాలంటే ఏమి ఉండాలి, పోస్ట్ మ్యాన్ ఉండాలి, నా ఇంటర్ఫేస్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది, అంతే కదా. సో ఇది పోస్ట్ మ్యాన్. సో నేను ఏం చేశాను, పోస్ట్ మ్యాన్లో నేను ఒక ఇప్పుడు కొత్తది ఓపెన్ చేస్తాను, యాడ్ న్యూ రిక్వెస్ట్. నేను ఓకే, ఈ న్యూ రిక్వెస్ట్ నేమ్ చేంజ్ చేస్తున్నాను ఎక్స్పాత్ అని. టెస్ట్ కేసెస్ అంతే కదా. సో మీరు మీరు కూడా అలా విధంగా సేవ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇక్కడ ఏం చెప్పాలి, గెట్ కాదు కదా పోస్ట్, నేను డేటా పోస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ అథెంటికేషన్ ఆథరైజేషన్. ఇక్కడ ఏం చేయాలి, ఏం చెప్పాను, మోస్ట్లీ పోస్ట్ మ్యాన్లో మీరు అన్ని బేసిక్ అథెంటికేషన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నా యూజర్ నేమ్, క్లయింట్ ఐడి, క్లయింట్ సిటీ ఆటోమేటిక్గా పాపప్ అయిపోయింది. ఓకే, సో సేవ్ చేస్తున్నాను. ఇంకా నేను ఏం పెట్టాలి, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ పెట్టాలి. లెట్స్ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ జనరేట్ అయిందో లేదో చూద్దాం. జనరేట్ అయింది. సో నేను ఎక్కడ దాన్ని పోస్ట్ మ్యాన్లో ఇచ్చాను. ఓకే, నేను ఏం ఇవ్వాలి, పేలోడ్ ఇవ్వాలి. నేను ఏం పేలోడ్ ఇవ్వాలి, రా రా డేటాలో ఇప్పుడు మనం ఏమన్నాను, నాకు వచ్చిన డేటాలో ఎక్స్ఎంఎల్ డేటా ఇవ్వాలి. ఓకేనా, ఇవ్వండి ఎక్స్ఎంఎల్, ఇది ఎక్స్ఎం. మీరు రియల్ టైంలో కానీ మీరు మామూలు ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఈ యొక్క ఎక్స్ఎంఎల్ వ్యాలిడా కాదని చెక్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఎక్స్ఎంఎల్ వ్యాలిడేటర్ అని ఉంటుంది, ఎక్స్ఎంఎల్ వ్యాలిడేటర్ ఆన్లైన్. ఓకే, చూడండి, లిక్విడ్ టెక్నాలజీ అనేది బాగుంటుంది. సో మీరు దీన్ని ఈజీగా ఏదైనా మీరు చేసిన ఎక్స్ఎంఎల్ పేలోడ్ మీరు ఓన్గా ప్రిపేర్ చేశారనుకోండి, ఆ ఎక్స్ఎంఎల్ని ఫస్ట్ వ్యాలిడేట్ చేయండి. నువ్వు చేసిన ఎక్స్ఎంఎల్ అనేది వ్యాలిడా కాదా, కానీ నేను వ్యాలిడ్ చేస్తాను, అది తప్ప రాంగ్ అనేది. సో నాది ఎక్స్ఎంఎల్ వ్యాలిడ్. సో ప్రాపర్ వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్ ఇస్తేనే
సిపిఐ తీసుకుంటాను. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ వ్యాలిడ్ అంటే నాది వ్యాలిడ్ ఎక్స్ఎంఎల్. ఓకే, నేను ట్రిగ్గర్ చేస్తున్నాను. చూడండి రా క్లిక్ చేశాను. రాలో చాలా ఉంటుంది. ఎక్స్ఎంఎల్ ఉంది, హెచ్టిఎంఎల్ ఉంది, జేఎస్ఎన్ ఉంది. నేను ఇది పెట్టాను ఎక్స్ఎంఎల్. నేను ఏం ట్రిగ్గర్ చేశాను, కంపెనీ కోడ్ అనేది ట్రిగ్గర్ చేశాను. ఓకే, సో నాకు అవుట్పుట్ ఏం రావాలి, ఎంప్లాయ్ ఐడి రావాలి. ఏమొచ్చింది, ఎంప్లాయ్ ఐడి అంటే ఎంత, సో ఎంత వచ్చింది, దీని యొక్క ఎంప్లాయ్ ఐడి 3456. ఓకేనా, ఇక్కడ అదే ఎంప్లాయ్ ఐడి నేను 4 పెట్టాను అనుకోండి. ఎందుకు 345 వచ్చింది అంటే నేను ఓన్లీ దేన్ని కాల్ చేసుకుంటున్నాను, ఓన్లీ ఎక్స్. నా అవుట్పుట్ ఏం కావాలి ఇక్కడ డిఫైన్ చేశాను క్లియర్గా. చూడండి ఈ కంటెంట్ మోడిఫైయర్లో ఇది నా ఐఫ్లో కదా, ఈ ఐఫ్లో కంటెంట్ మోడిఫైయర్లో బాబు నేను ఎంప్లాయ్ ఐడి ఒకటే నాకు కావాలి. చూడండి ఆ ఎంప్లాయ్ ఐడి నేను ఇక్కడ కాల్ చేసుకున్నాను, ఓన్లీ ఎంప్లాయ్ ఐడి. సో ఎంప్లాయ్ ఐడితో పాటు ఓకేనా, నాకు ఇంకేమైనా కావాలనుకోండి హెడర్ డాట్, సో ఇది ఎంప్లాయ్ ఐడి ఇక్కడ కావాలయింది. సో నాకు ఏమొచ్చింది, ఆ మెయిల్లో కూడా ఎంప్లాయ్ ఐడిని కాల్ చేశాను. ఓకే, ఈ విధంగా ఎంప్లాయ్ ఐడిని కాల్ చేస్తారు. ఓకే, ఎక్స్పాత్ని. ఓకే, ఇంకొకటి ఇక్కడ మీరు మాట్లాడుకున్నది ఏంటంటే ఈ ఎంప్లాయ్ ఐడిని, ఓకే, ఈ ఎంప్లాయ్ ఐడి అనేది ఆ, ఈ విధంగా ఇచ్చాను కదా, చూడండి ఈ నేమ్తో ఇచ్చాను. ఇప్పుడు ఈసారి ఏం చేస్తున్నాను, సో ఈసారి ఎంప్లాయ్ నేమ్ ఇక్కడ ఏమిద్దాము, ఒకటి ఇంకోటి ఇద్దాం. ఎంప్లాయ్ ఐడికి బదులు డిపార్ట్మెంట్ కోడ్ ఇద్దాం. సో ఇక్కడ ఇక్కడ ఎంప్లాయ్ ఐడికి బదులు ఎంప్లాయ్ నేమ్ కాదు, ఈమెయిల్ ఐడి ఇద్దాం. ఓకే, ఈమెయిల్ ఐడి, ఒక ఈమెయిల్ ఇచ్చాను. ఏమవ్వాలి, నేను అక్కడి నుంచి రీడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈమెయిల్. ఈమెయిల్ టెస్ట్ అని పెట్టాను, ఎక్స్పాత్ పెట్టాను. ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము, డైరెక్ట్ నేను ఏమో రిలేటివ్ పాత్ ఇస్తున్నాను. ఈసారి రిలేటివ్ పాత్ అంటే అక్కడ ఏమి ఇచ్చాను, అబ్సల్యూట్ పాత్ ఇచ్చాను. ఇక్కడ ఎంప్లాయ్ ఐడి, ఇక్కడ నేను డైరెక్ట్గా రిలేటివ్ పాత్ ఇచ్చాను. మరలా ఏం చెప్పాను, జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఎందుకు వాడతారు అనేది ఇప్పుడు చూద్దాం రియల్ టైంలో. సో నేను ఇక్కడ ఇచ్చాను, ఇచ్చాక నేను ఏం కాల్ చేసుకుంటున్నాను, సో నా ఎంప్లాయ్ ఐడి నేను కాల్ చేసుకుంటున్నాను, ఓన్లీ ఎంప్లాయ్ ఐడినే. ఓకేనా, నాకు ఎంప్లాయ్ ఐడి ఒకటే కావాలి. సో దీంతో సంబంధం లేదు నాకు. ఓకే, నా రిక్వైర్మెంట్ ఏంటి చూడండి. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, డైనమిక్గా వాల్యూస్ని పాస్ చేయడానికి మోస్ట్లీ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే కంటెంట్ మోడిఫైర్ ఎందుకు డైనమిక్, ఈ ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఈ సోర్స్ టైప్లో వాల్యూని స్టోర్ చేసుకొని ఆ వాల్యూస్ని డైనమిక్గా నువ్వు ఎక్కడైనా పాస్ చేయడానికి ఈ రిలేటెడ్ ఈ సోర్స్ టైప్లు అనేది యూజ్ చేస్తారు అనుకున్నాం, మనం మాట్లాడుకున్నాం కదా. ఈ వేరియబుల్లో డేటా స్టోర్ చేసి దాన్ని మనం డేటా పాస్ చేయడానికి యూజ్ చేస్తారు అనుకున్నాం. సో ఇప్పుడు నేను ఎలా నాకు డైనమిక్గా ఈమెయిల్స్ వెళ్తూ ఉండాలి. ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, ఒక ఆర్గనైజేషన్లో చూడండి నాకు ఇక్కడ కుమార్ సిపిఐ అని ట్రిగ్గర్ చేశాడు. ఇది ఒక డేటా, లేదు ఇది మల్టిపుల్ రికార్డ్స్. చూడండి ఇది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఓకే, చూడండి ఇది ఒక రికార్డ్. ఈ ఎంప్లాయ్ ఎవరు 3456, ఈ ఎంప్లాయ్ ఎవరు కిరణ్, ఈ ఎంప్లాయ్ ఎవరు లగుడు. ఓకేనా, ముగ్గురు ఉన్నారు, సాయి. ఓకే, సాయి. ఓకే, 3 డిఫరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఉంటే వాడు ఏమంటున్నాడు, నేను మల్టిపుల్ ఎంప్లాయీస్ ట్రిగ్గర్ చేస్తాను. ఓకేనా, నాకు ఎవరైతే వస్తారో కుమార్ అంటే కుమార్ యొక్క డేటా అనేది క్రియేట్ అయినప్పుడు కానీ అప్డేట్ అయినప్పుడు కానీ ఆ రెస్పెక్టెడ్ యూజర్కి మెయిల్ వెళ్ళాలి. ఓకే, ఎవరిని ట్రిగ్గర్ చేస్తానో ఆడికి తెలియదు. ఓకేనా, ఒక ఆర్గనైజేషన్కి వచ్చేటప్పటికి వాడు 100 మంది ఎంప్లాయీస్ని ట్రిగ్గర్ చేస్తాడు, ఒక ఐడి క్రియేట్ చేస్తాడు డైనమిక్ ఆపరేషన్స్ కోసం. ఓకేనా, డైనమిక్గా ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాను, కాన్ఫిగర్ చేసేటప్పుడు మెయిల్లో బై డిఫాల్ట్ ఇలా పెట్టేశాను, కాన్స్టెంట్ నాకు నచ్చింది ఇలా ఇచ్చాను. చూడండి మెయిల్ కాన్ఫిగరేషన్ ఏం చేశాను, ఇది ఓకే. ప్రాసెసింగ్లో 2లో ఇలా పెట్టాను, కుమార్ సిపిఐ 193 వీడికి వెళ్ళాలి. ఓకేనా, సో నాకు ఎవరు వచ్చినా ఇందులో ఏ డేటా వచ్చినా కూడా నేను ఏ డేటా ట్రిగ్గర్ చేసినా కూడా సో నాకు వీడికే వెళ్తుంది మెయిల్. ఓకేనా, నాకు అలా కాదు, ఈ మెయిల్ వస్తే కుమార్ సిపిఐ అనే డేటా వస్తే దానికి వెళ్తుంది. ఈ డేటా వచ్చిందనుకో ఈ ఎంప్లాయిడ్ రిలేటెడ్ దీనికి మెయిల్ వెళ్తుంది. ఎంప్లాయిడ్ 3457 ఎవడు కిరణ్, కిరణ్కి వెళ్తుంది. కిరణ్ అది కూడా అంటే నా దగ్గర ఉన్న మెయిల్ ఐడి, సో అందుకే నేను ఓపెన్ చేయడం పెట్టాను. సో 48కి వెళ్తుంది. ఇది దేనికి వెళ్తుంది, కుమార్ ఏంది 193కి వెళ్తుంది. మళ్ళీ 345 వెళ్తే ఇలాగ వెళ్తుంది. ఇది నా రిక్వైర్మెంట్, డైనమిక్గా వస్తే ఇలాగ వెళ్ళాలి అనేది. సో ఇలాంటివి అన్నిటిని కూడా డైనమిక్గా హ్యాండిలేషన్ కోసము సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో. ఆ డేటాని డైనమిక్గా స్ప్లిట్ చేయడానికి, డైనమిక్గా రెస్పెక్టెడ్ రిసీవర్కి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి ఎక్స్పాత్ యూజ్ చేస్తాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో ఇక్కడ ఏం రాశాను నేను, నాది స్టాండర్డ్
కాన్స్టెంట్ వాల్యూ పెట్టేశాను, నాకు ఎలా వద్దు, మాట్లాడుకున్నాం కదా, డైనమిక్ కావాలి. ఓకే, చూడండి. సో నేను ఏం పెట్టాను, ఇక్కడ ఏం పెట్టాను, ఈమెయిల్ టెస్ట్ అని పెట్టాను. ఈమెయిల్ టెస్ట్ అని పెడితే నేను ఇక్కడ ఏం స్టోర్ చేసుకుంటున్నాను, ఈ ఈమెయిల్ అనే టెస్ట్ వేరియబుల్లో ఈ పేలోడ్ వచ్చిన పేలోడ్ని స్టోర్ చేసుకుంటాను. ఈ ఎంప్లాయ్ ఈ వచ్చిన పేలోడ్ 3456 స్టోర్ చేసుకుంటాను, ఈ ఎంప్లాయ్ ఐడిని. ఓకే, నాకు ఈ 3456 డేటా వచ్చినప్పుడు దీనికి వెళ్తుంది, ఇందులో ఏది ఉందో అదే వెళ్తుంది. లెట్స్ ట్రై ఇట్. ఓకే, ప్రాక్టీస్ చేద్దాం. సో రియల్ టైంలో కాల్ చేద్దాం నేను. ఓకే, సో నేను డైనమిక్గా కాల్ చేస్తాను. చూడండి ఎలా కాల్ చేస్తాము. హెడర్లో కానీ ఏదైనా వాల్యూని డిఫైన్ చేస్తే సింపుల్గా మీరు ఎప్పుడైనా, సో ఇక్కడ టూలో ఎక్కడైతే కావాలనుకుంటున్నారో అక్కడ డాలర్ హెడర్లో డిఫైన్ చేశాం కదా, హెడర్ డాట్. అదే ప్రాపర్టీలో డిఫైన్ చేస్తే ప్రాపర్టీ డాట్. అక్కడ ఏమి ఇచ్చాము, నేమ్ అనేది వేరియబుల్ నేము. చూడండి ఈమెయిల్ టెస్ట్ అని ఇచ్చాను. ఓకేనా, దానికి ఇది స్ట్రక్చర్, ఇది ఈ విధంగా ఎలిమెంట్ నేమ్ అంటారు. ఈ వేరియబుల్ నేమ్ అన్నా ఎలిమెంట్ నేమ్ అన్నా ఒకటే. ఓకేనా, నేను సేవ్ చేశాను. సేవ్ చేసి డిప్లాయ్ చేస్తున్నాను. లెట్స్ ఏమవుద్దో చూద్దాం, అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఈ సిపిఐలో మీరు వర్క్ చేసేది మోస్ట్లీ కంటెంట్ మోడిఫైర్లో వర్క్ చేసేది ఎక్కువ ఎక్స్పాత్ మీదే. ఎందుకంటే డేటా అనేది ఎక్కువ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో వస్తుంది. ఏ ఫార్మాట్లో రాని అని మీరు ఎక్స్ఎంఎల్లో కన్వర్ట్ చేస్తారు. కన్వర్ట్ చేసిన డేటాని ట్రాన్స్ఫర్మేషన్స్ గట్టా చేయాలనుకుంటే సో ఈ కంటెంట్ మోడిఫైర్లో 80% అనేది ఎక్స్పాత్ యూజ్ చేస్తారు. ఓకే, ఇంకా చూడండి నేను డిప్లాయ్ చేశాను, స్టార్టింగ్లో ఉంది, ఎండ్ పాయింట్ అనేది ఇంకా జనరేట్ అవ్వాలి. సో ఇలా ఎందుకు కంటెంట్ ఎక్స్పర్ట్ అనేది, ఎప్పుడో సోర్స్ అనేవాడు కంప్లీట్ డేటాను ట్రిగ్గర్ చేయడు. ఒక్కొక్కసారి ఒక ఐడినే ట్రిగ్గర్ చేస్తాడు, ఒక్కొక్కసారి ఏం చేస్తాడు వాడు రికార్డ్ క్రియేట్ చేస్తుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ S/4HANA పబ్లిక్ క్లౌడ్ ఉంది సెండర్ సైడ్, రిసీవర్ ఏమో ఒరాకిల్ అనే సిస్టమ్ ఉంది. ఓకే, ఆ రెండు సిస్టమ్స్, ఓకేనా, ఆ రెండు సిస్టమ్స్ ఏమంటాయి, లెట్స్ స్మాల్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూపిస్తాను. ఇది ఒక సిస్టమ్, ఇది ఒక సిస్టమ్, ఇది ఏంటిది, S/4HANA. ఓకే, HANA. ఇది ఏంటిది, ఒరాకిల్ సిఆర్ఎం. ఓకే, వీడు ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ డేటా అనేది ట్రిగ్గర్ అయ్యేటప్పుడు, ఓకేనా, ఇక్కడ డేటా అనేది ట్రిగ్గర్ అయ్యేటప్పుడు త్రూ సిపిఐ ద్వారా, ఓకేనా, ఇక్కడ త్రూ సిపిఐ ద్వారా ఇక్కడ డేటా ట్రిగ్గర్ అయింది అనుకోండి, నేను ఇక్కడ ఒక రికార్డ్ క్రియేట్ చేశాను, క్రియేట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ కానీ చేశాను. ఆ డిలీట్ చేసేటప్పుడు సో డిలీట్ అయితే డిలీట్ అని నాకు రెస్పెక్ట్ క్రియేట్ అయినప్పుడు కానీ ఆ రిసీవర్ ఈ ఒరాకిల్ సిఆర్ఎం ఎవడైతే మేనేజర్ కానీ ఆ మేనేజర్కి మెయిల్ వెళ్ళాలి, బాబు ఫలానా S/4HANAలో నీకు ఒక రికార్డ్ క్రియేట్ అయింది, సో పర్టికులర్ యూజర్ నేమ్ పర్టికులర్ ఐడితో ఓకేనా ప్లీజ్ చెక్ ఇట్ అప్డేట్ ఇట్ అని ఒక మెయిల్ వెళ్ళాలి. సో అలాంటి ఇప్పుడు వీడేం చేస్తాడు, ఎన్ని క్రియేట్ చేస్తాడో నీకే తెలియదు. ప్రతిసారి నువ్వు స్టాటిక్గా పెట్టుకోలేవు కదా. ఇప్పుడు ఒకసారి ఒక మేనేజర్కి రిలేటెడ్ క్రియేట్ చేస్తారు, ఒక ఆర్గనైజేషన్కి రిలేటెడ్ లక్షల్లో వేలల్లో ఎంప్లాయీస్ ఉంటారు, ఓ లక్షల్లో ఈమెయిల్ ఐడీస్ ఉంటాయి, నువ్వు అన్నీ ఎలా మెయింటైన్ చేస్తావు. సో అలాంటి ఆపరేషన్ డైనమిక్గా నువ్వు పెర్ఫామ్ చేయడానికి కంటెంట్ మాడిఫైర్లో ఎక్స్పాత్ అని ఒక ఆప్షన్ యూజ్ చేస్తారు. ఓకే, చూద్దాం ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం ఫస్ట్. ఓకే, ఎండ్ పాయింట్ జనరేట్ అయింది. సో అవసరం లేదు, ఆల్రెడీ స్టోర్ చేసాం కాబట్టి సేమ్ ఎండ్ పాయింటే కంటెంట్. ఇప్పుడు నేను సో చూడండి నా మెయిల్కి వెళ్తుంది కుమార్ CPA 193. సో నాకు వెళ్తే నేను ఏమైనా ఇందాక ఏం పెట్టాను, సో 4 ఇక్కడ ఏముంది, నాకు మెయిల్ వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఎక్స్పర్ట్, ఇది ఇందాకటిది, ఇవ్వండి వచ్చింది, సారీ ఇప్పుడు వచ్చింది చూడండి. సో ఇలా డైనమిక్ ఆపరేషన్ నేను చేస్తాను, ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, నాకు ఇప్పుడు ఇలా ఉన్నా ఒక రికార్డ్ కాబట్టి నో ప్రాబ్లం. సో నాకు ఏం చెప్పాడు, నేను ఇందాక ఏం మాట్లాడుకున్నా, ఇలా నాకు మల్టిపుల్ రికార్డ్స్ ట్రిగ్గర్ చేస్తున్నాడు. ఓకేనా, సో మల్టిపుల్ రికార్డ్స్ ట్రిగ్గర్ చేస్తాను, ఇక్కడ ఇది పెడతాను, చిన్న చేంజ్ చేస్తాను. ఓకే, సో ఇది మల్టిపుల్ రికార్డ్ ట్రిగ్గర్ చేద్దాం. సో సేమే, కానీ ఏమవుతుంది ఇక్కడ అది ఒక సింగిల్ రికార్డు, ఇది మల్టిపుల్ రికార్డు. సో ఏమి వెళ్తుందో చూద్దాం.
అవుట్పుట్ ఏం వెళ్ళింది 3 4 5 6 వెళ్ళింది. ఎన్ని మెయిల్స్ వెళ్ళాలి? నేను చూడండి నా దాంట్లో మనకు వచ్చిన పేలోడ్లో ఇది పేలోడ్ కదా, ఈ పేలోడ్లో ఎన్ని మెయిల్ ఐడీస్ ఉన్నాయి? ఇది ఒక మెయిల్ ఐడి ఉంది, కుమార్ రావడం 48 ఉంది, కుమార్ రావడం 48 ఉంది, కుమార్ సిపిఏ 193 ఉంది. ఇప్పుడు ఎన్ని మెయిల్స్ వెళ్ళాలి? 3 డిఫరెంట్ ఎంప్లాయ్ ఐడీస్, 3 4 5 6, 3 4 5 7, 3 4 5 8, ఈ ముగ్గురికి మెయిల్స్ వెళ్ళాలి. బట్ ఎంతమందికి మెయిల్స్ వెళ్ళాయో చూద్దాం. ఓకే, చూద్దాం. నేను రెండు ఓపెన్ చేశాను ఇక్కడ. చూడండి, కుమార్ రావాడ 48, ఇది నా ఈమెయిల్ ఐడి. కుమార్ రావాడ 48కి 3 4 5 6 అంటే ఏ రికార్డ్? ఇది ఫస్ట్ రికార్డు. 3 4 5 6 అనేది ఫస్ట్ రికార్డు. సో ఈ రిమైనింగ్ రెండు వెళ్ళాయా వెళ్ళలేదా? చూడండి, 3 4 5 6 వెళ్ళింది, ఓన్లీ ఎంప్లాయిడ్ ఒకటే వెళ్ళింది. సో 3 4 5 6 రాలా. ఈ రిమైనింగ్ రెండు ఏమి ఈ రెండు 3 4 5 7 మెయిల్ రాలేదు. కుమార్ సిపిఐ రెండు మెయిల్ రాలేదు. ఎందుకు అనేది కూడా మీకు డౌట్ రావచ్చు. ఓకేనా? సో ఎందుకు అంటే మీరు డేటాను ట్రిగ్గర్ చేసేటప్పుడు, ఓకేనా, మనం ఒక 100 రికార్డులు ట్రిగ్గర్ చేస్తే సిబిఐ అనేది రికార్డ్ బై రికార్డ్ ప్రాసెస్ చేస్తుంటుంది. ఇప్పుడు మీరు అన్ని రికార్డులు స్ప్లిట్ చేశారు, 3 రికార్డ్స్, ఓకేనా, 3 రికార్డ్స్ కాబట్టి ఇదొక రికార్డు, ఇదొక రికార్డు, ఇదొక రికార్డు, 3 రికార్డ్స్ ప్రాసెస్ చేశారు కాబట్టి, సో దానికి ఎలా చెప్పాను కదా మీకు, సిపిఐ అనేది ఒక 100 రికార్డులు చేస్తే 1 బై 1 స్ప్లిట్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. సో అది స్ప్లిట్ చేద్దాం అనుకుంటే దానికి ఇప్పుడు మీరు ఏ స్ప్లిట్టర్ గట్ట ఏమీ వాడలేదు. సో అది ఏం చేస్తుంది, ఇది ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డ్ని క్యాప్చర్ చేసుకొని, మీరు స్ప్లిట్ చేయలేదు అనుకోండి, ఆ ఫస్ట్ రికార్డ్ని క్యాప్చర్ చేసుకొని 3 4 5 6ని క్యాప్చర్ చేసుకొని వాడికి డేటా పంపించేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ఒక సొల్యూషన్ ఏం చేద్దాము, డేటా స్ప్లిట్ చేద్దాం. ఓకే, ఏం చేద్దాం అంటే డేటా ఇప్పుడు ఎన్ని రికార్డులు ఉన్నాయి? 3 రికార్డులు ఉన్నాయి, ముగ్గురికి వెళ్ళాలి. ఓకే, దానికోసము ఏం చేయాలి? డేటా స్ప్లిట్ చేయాలనుకుంటే స్ప్లిట్టర్ వాడదాం. ఓకేనా, లెట్స్ సి. ముందు కంటెంట్ మాడిఫైర్ వాడదాము. కంటెంట్ మాడిఫైర్, ఓకే. మన ఈ కంటెంట్ మాడిఫైర్లో ఎంటైర్ క్యాప్చర్స్, ఎంటైర్ పేలోడ్, ఓకే, సోర్స్ పేలోడ్ మొత్తం నేను క్యాప్చర్ చేస్తున్నాను. సోర్స్ పేలోడ్ కూడా ఉంటుంది మీకు కూడా. సో నేను ఇప్పుడు ఏంటి ఫస్ట్ కొద్ది స్ప్లిట్ డివైడ్ చేస్తున్నాను పేలోడ్. ఓకే, సో ఇదేంటి ఎంటైర్ పేలోడ్. ఈ వచ్చిన పేలోడ్లు ఏమన్నా నేను స్ప్లిట్ చేయాలన్నాను అంటే ఏం చేయాలి? స్ప్లిట్టర్ వాడాలి. ఇక్కడ చాలా ప్యాలెట్లు ఉంటాయి. ఈ స్ప్లిట్టర్ కోసం చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్ప్లిట్టర్ కూడా పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే, ఈ క్లాస్ కంటెంట్ మోడిఫై అయ్యాక మనం చెప్పబోయే క్లాస్ అంటే కంటెంట్ స్ప్లిట్టర్. ఓకేనా, అందులో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు సింపుల్గా, ఓకేనా, సింపుల్గా నేను చెప్తాను. ఓకే, ఇక్కడ ఏం చేశాను, స్ప్లిట్ చేస్తాను డేటాని. వచ్చిన డేటాని ఏదైతే నాకు ఈ డేటా వస్తుంది, 3 రికార్డ్స్ వస్తున్నాయి, ముగ్గురు 3 ఎంప్లాయీస్ వస్తున్నారు, వాళ్ళ ముగ్గురిని స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేయాలి అంటే ఎక్స్పాత్ అడుగుతుంది. ఇది స్ట్రక్చర్ ఇది. సో ఈ స్ట్రక్చర్లో ఏముంటాయి చూడండి, ఎక్స్పాత్ లైన్ బ్రేక్. లైన్ బ్రేక్ అంటే ఏంటంటే ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్పాత్, బ్లైండ్గా గుర్తుంచుకోండి. మీకు సోర్స్ నుంచి ఏవైనా ఎక్స్ఎంఎల్ ఎక్స్పాత్ అని ఉందంటే అది ఎక్స్ఎంఎల్ డేటాని స్ప్లిట్ చేయడానికి కానీ ఏదైనా చేయడానికి యూజ్ చేస్తారు. ఓకేనా, లేదు ఇక్కడ లైన్ బ్రేక్ అని ఉంది కాబట్టి అది టెక్స్ట్ ఫైల్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తారు. సింపుల్గా ఎక్స్పాత్ మీన్స్ వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్ ఓన్లీ ఎక్స్ఎంఎల్ మెసేజ్ ఓన్లీ. సో ఏంటి ఎక్స్పాత్ ఎక్స్ప్రెషన్ ఏంటిది? నేనేం చేసి స్ప్లిట్ చేస్తాను, జనరల్ స్ప్లిట్టర్ ఈ పదంలోనే ఉందని చూడండి. స్ప్లిట్టర్ అంటే స్ప్లిట్ చేయడానికి, కట్ చేయడానికి యూజ్ చేస్తాను. ఎన్ని రికార్డులు వచ్చాయి? 3 రికార్డులు వచ్చాయి. ఈ మూడాటిని నేను స్ప్లిట్ చేస్తాను. చూడండి, ఇది హెడర్ ఎలిమెంటు, రూటు, నెక్స్ట్ ఏది ఉంది, మాస్టర్ డేటా, ఎంప్లాయీ మాస్టర్ డేటా. ఓకే, మాస్టర్ డేటా. సో ఇది నేను క్లియర్ చేశాను, సేవ్ చేస్తాను. ఏంటి, జనరల్ స్ప్లిట్టర్. ఓకేనా, ఏముంది స్ప్లిట్టర్, ఓ ఇదేం చేయడం స్ప్లిట్టర్ అంతే కదా. స్ప్లిట్టర్ తర్వాత ఏం చేశాను నేను, ఇంకేం చేయలేదు. కంటెంట్ మాడిఫైర్లో నేను ఆల్రెడీ ట్రిగ్గర్ చేసింది ఇక్కడ ఎక్స్పాత్ కండిషన్స్ కదా, కండిషన్స్, కండిషన్స్. ఓకే, నేను ఏం చేశాను ఇక్కడ కండిషన్స్ పెట్టాను. సో నేను ఇక్కడ ఏం చేయలేదు. ఓకే, వచ్చిన డేటాని ఎంప్లాయిడ్ అని పంపిస్తున్నాను. ఓకేనా, ఎంప్లాయిడ్ అని పంపిస్తున్నాను కాబట్టి సేవ్ చేశాను. ఓ సారీ. సో ముందు వర్క్ అయింది కదా అనవసరంగా. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేశాను, డిప్లాయ్ చేద్దాం. బేసిక్ వర్క్ అయింది. సో మనం సేవ్ యాజ్ వెర్షన్ చేస్తున్నాను దీన్ని.
వర్క్ అయితే అప్పుడు చేద్దాము, సేవ్ యాజ్ వెర్షన్ డిప్లాయ్ చేద్దాం. ఇప్పుడు నాకు ఏం చేశాను నేను, నాకు 3 రికార్డులు వస్తున్నాయి, ముగ్గురికి ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్గా మెయిల్స్ వెళ్ళాలి ఆ రెస్పెక్టెడ్ టీమ్కి. బాబు పలానా రికార్డు క్రియేట్ అయింది, నాకు ఈడికి మెయిల్ వెళ్ళాలి. ఏం వెళ్తుంది మెయిల్లో కూడా ఏం పెట్టాను నేను, మొత్తం డేటాని పెట్టలే, ఓన్లీ ఎంప్లాయ్ ఐడిని మాత్రమే పెట్టాను. ఓకేనా, ఎంప్లాయ్ ఐడి మాత్రమే పెట్టాను. ఆ ఎవరైతే యూజర్ ఉన్నాడో ఆ యూజర్ యొక్క ఐడికి మాత్రమే వాడికి పాప్ అవుతుంది. ఎంటైర్ పేలోడ్ కావాలంటే ఎంటైర్ పేలోడ్ కూడా అవుద్ది. లెట్స్ డిస్కస్ వన్ బై వన్. సో నేనేమో ఆడికి ఓన్లీ ఎంప్లాయ్ ఐడి ఒకటి మెయిల్కి పంపిస్తున్నాను. ఓకేనా, డిప్లాయ్ చేశాం కదా, ఎండ్ పాయింట్ అనేది జనరేట్ అయిందో లేదో చూద్దాం. జనరేట్ అయింది. లెట్స్ ట్రిగ్గర్. ఈసారి ఏంటి, కంప్లీట్ పేలోడ్ ట్రిగ్గర్ చేస్తాం. ఇది పేలోడ్. ఓకే, ఫస్ట్ కుమార్ రావడం 48 ఉంది. ఓకే, నేను ట్రిగ్గర్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎన్ని మెయిల్స్ రావాలి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 సెపరేట్ మెయిల్స్ రావాలి. ఓకే, దీన్ని వదిలేయండి. ఓకే, మీకు మెయిల్స్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఎన్ని మెయిల్స్ రావాలి నాకు, 3 డిఫరెంట్ మెయిల్స్ రావాలి. ఓకే, ఎవరైతే చూడండి. సో ఇక్కడ ఎవరికి వెళ్ళాలి, ఫస్ట్ 3456 అనేది ఎవరికి వెళ్ళాలి, 3456, 3457 అనేది కిరణ్ అండ్ కుమార్ అనేవి ఇద్దరు, కుమార్ రావడ 48కి వెళ్ళాలి మెయిల్. ఓకే, కిరణ్ ఇది, కుమార్ రావడ 48 ఇది. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 3457 ఎప్పుడు వచ్చింది మెయిల్, 1 అవర్ బ్యాక్. డిలీట్ చేద్దాం నన్ను. ఓకే, మళ్ళీ ట్రిగర్ చేస్తాను. 3452 ఇది ఇప్పుడు వచ్చింది, ఇప్పుడే వచ్చింది 132. ఓకే, జస్ట్ సో 34 ఇది కూడా డిలీట్ చేసేస్తాను, మొత్తం డిలీట్ చేసేస్తాను. ఫ్రెష్గా ట్రిగర్ చేద్దాం. ఓకే, ఎందుకు కన్ఫ్యూజ్. సో నాకు 3 మెయిల్స్ వస్తాయి, చెక్ చేద్దాం. సో ఒకటి వచ్చింది 3456 ఎవరికి వచ్చింది, 3456, 3457 కుమార్. 1 అవర్ బ్యాక్ అనుకున్నా, అది ప్రాబ్లం ఉంది, నా టైం చేంజ్ చేయలేదు, ఇప్పుడే వచ్చింది. చూడండి, 3456, 3457 ఎవరికి వచ్చింది, కుమార్ రావడ 48కి వచ్చింది. పేలోడ్లు ఏముంది, 3456, 3457 నాకు వచ్చింది, కుమార్ రావడ 48కి. ఇదేమో 3458 దీనికి వెళ్ళాలి, ఎవరికి 193కి వెళ్ళాలి, వెళ్ళిందో లేదో చూద్దాం. చూడండి, 3458 వెళ్ళిందా లేదా. సో ఇది 134. సో ఎందుకంటే నా సిస్టమ్ టైము కొద్దిగా చేంజ్ చేయాలి, సెట్ అవుద్దప్పుడు. ఓకే, సో ఇది ఇలా డేటా అనేది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, 3 డిఫరెంట్ మెయిల్స్ వెళ్ళాయి. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, నేను వచ్చి ఇంతవరకు డేటా ఏదైతే అయిందో ఇక్కడ కంటెంట్ మోడిఫైర్ కూడా పెడుతున్నాను. సో ఇంకో కంటెంట్ మోడిఫైర్ ఎందుకు పెడుతున్నాను అంటే, వద్దులండి. మనం ఇప్పుడు ఏదైతే వర్క్ చేసామో అది వర్క్ అయింది కదా, దాన్ని సేవ్ యాజ్ వెర్షన్లో చేస్తాను. వర్కింగ్ మల్టిపుల్ మెయిల్స్, ఇది వర్క్ అయింది. సో ఇప్పుడు వర్క్ అయింది కాబట్టి ఇలా సేవ్, మీరు రియల్ టైంలో కూడా ఎలాంటి చేంజెస్ వచ్చినా సేవ్ యాజ్ వెర్షన్లో సేవ్ చేసుకుంటారు. కానీ నేను అందులో చేశాను 1.0.1లో సేవ్ చేశాను. ఇప్పుడు ఏం చేశాను, ఇంకో కంటెంట్ మోడిఫైర్ పెట్టాను. ఈ కంటెంట్ మోడిఫైర్లో నేను ఏమి చేంజ్ చేయట్లేదు, జస్ట్ వచ్చిన డేటాని $in.బాడీ. ఓకేనా, మళ్ళీ వచ్చి ఏదైతే వస్తుందో అది పేలోడ్. ఓకే, సేవ్ చేస్తున్నాను. చిన్న చేంజ్ చూద్దాం ఇక్కడ. సో ఈ ఎక్స్పాత్ కండిషన్లు ఏం పెట్టాము మనము, ఇక్కడ ఏం పెట్టాము, హెడర్లోని ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, మనకి ఏం పంపిస్తున్నాము రిసీవర్కి, ఎంప్లాయ్ ఐడి ఒకటే పంపిస్తాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ ఎంప్లాయ్ ఐడితో పాటు నేను ఇంకేమైనా పంపిద్దాం అనుకుంటున్నాను. దాన్ని ఎక్కడైనా డిఫైన్ చేయొచ్చు, ఎక్కడైనా డిఫైన్ చేయొచ్చు. ఓకే, దాని డిఫరెన్స్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు నేను ఇంకొకటి ఏదైనా ఒక ఫీల్డ్ పంపిద్దాం అనుకుంటున్నాను, దాన్ని ప్రాపర్టీలో డిఫైన్ చేస్తాను. ఓకే, ఏం పంపిద్దాము, ఎక్స్చేంజ్ ఏజెంట్.
ఆడ ఏ కంపెనీ, కంపెనీ కోడ్ అని పంపిద్దాం. ఓకే, కంపెనీ కోడ్, కంపెనీ కంపెనీ కోడ్ అవసరం, మామూలు కంపెనీ. సో నేను ఎక్స్పాత్ పెడుతున్నాను. మరలా ఏం చెప్పాను, డైరెక్ట్గా కంపెనీ కోడ్ పెట్టేశాను. సో ఈ మాత్రం ఇది మ్యాండేటరీ, జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్. ఓకే, ఇది చేశాను, సేవ్ చేశాను. ఓకేనా, సేవ్ చేసి సో ఏదైతే ఇక్కడ పెడతంతవరకు ఏం పంపిస్తున్నావు రిసీవర్కి, ఎంప్లాయీ ఏం పంపిస్తున్నాము, ఓన్లీ ఎంప్లాయీ ఐడి మాత్రమే పంపిస్తున్నాం మెయిల్కి. నేనేమంటున్నాను, ఎంప్లాయీ ఐడితో కాదు, ఈసారి ఎంప్లాయీ ఐడితో పాటు ఎంప్లాయీ నేమ్ పంపించరా బాబు అంటున్నాను నేను. ఓకేనా, వన్ బై వన్ అలా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా అర్థం అవుద్ది. సో కన్ఫ్యూజ్ అవ్వదు, కొద్దిగా కన్ఫ్యూజ్గానే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఈసారి నేను ఎక్కడ ఎంప్లాయీ ఐడితో పాటు నా కంపెనీ కోడ్ కూడా, అంటే అది ఏ కంపెనీలో పనిచేస్తుంది అది కూడా పంపించు అంటున్నారు. అంటే నేను దాన్ని ఇక్కడ కాల్ చేసుకోవాలి అంతే కదా. ఎంప్లాయీ ఐడిని ఎలా కాల్ చేశానో దీన్ని కూడా అలాగే కాల్ చేయాలి. ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హెడర్లో డిఫైన్ చేస్తే హెడర్ డాట్ ఎంప్లాయీ టెస్ట్ను కాల్ చేశాను. అదే నేను ప్రాపర్టీలో డిఫైన్ చేశాను కంపెనీని, కంపెనీ కోడ్ని. సో నేను కంపెనీ కోడ్ ప్రాపర్టీలో డిఫైన్ చేశాను కాబట్టి ప్రాపర్టీ డాట్ అని పెట్టుకోవాలి. ఇది స్టాండర్డ్ స్ట్రక్చర్. ఓకేనా, హెడర్లో డిఫైన్ చేస్తే హెడర్ డాట్, ప్రాపర్టీలో డిఫైన్ చేస్తే ప్రాపర్టీ డాట్ ఎలిమెంట్ నేమ్, నేమ్ ఏమి ఇచ్చారో అది. ఓకేనా, ఇక్కడ ఏమి ఇచ్చాను, కంపెనీ అని ఇచ్చాను, ఏ నేమ్ ఇచ్చాను ఆ నేమ్నే పెట్టాలి ఇక్కడ, ఈ నేమ్ని. ఓకేనా, కంపెనీ. ఓకే, సేవ్ యాజ్ వెర్షన్. ఏంటి ఏం యాడ్ చేశాను, కంపెనీ నేమ్, నేమ్ యాడెడ్. ఓకే, యాడెడ్, డిప్లాయ్ చేద్దాం. సో ఇంకొక డౌట్ రావచ్చు మీకు, ఇప్పుడు మూడు వెళ్తున్నాయి కదా, త్రీ డిఫరెంట్ పేలోడ్స్ వెళ్తున్నాయి కదా. సో మాకు ఈ ఎంప్లాయీ నేమ్ పర్టికులర్ కాదు, నాకు ఎంటైర్ పేలోడ్ కావాలని అనుకోండి. సో ఇది వద్దు. ఓకే, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది నాకు ఎంటైర్ ఎలా సింగిల్ సింగిల్ వెళ్తుంది, ఎలా వద్దు, నాకు కంప్లీట్ పేలోడ్ కావాలి అనుకుంటే ఎలా వెళ్తుంది, సో అది కూడా మాట్లాడదాం. ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం. ఇంకా జనరేట్ అవ్వలేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కంటెంట్ మాడిఫైర్కి ప్రాపర్టీకి ఉన్న డిఫరెన్స్ కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేద్దాం, చూద్దాం. ఓకే, నేను అందులో ఏం డిఫైన్ చేశాను, కంటెంట్ మాడిఫైర్లో ఇక్కడ ప్రాపర్టీలో కంపెనీ డిఫైన్ చేశాను, ఇక్కడ ఏం డిఫైన్ చేశాను, ఎంప్లాయీ ఈమెయిల్ డిఫైన్ చేశాను. ఓకే, దట్స్ ఏం ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వాలా. ఓకే, జనరేట్ అయింది. ట్రిగ్గర్ చేస్తాను డేటా, చూద్దాం ఏం వెళ్తుందో. చూద్దాం మెయిల్ ఏమొచ్చిందో చూద్దాం ఫస్ట్. సో మెయిలే కదా మనకు కన్ఫర్మేషన్. చూడండి, 3456 టీసీఎస్ సిటిఎస్ అంతే కదా. ఇక్కడ ఇద్దరు ఎంప్లాయీస్ ఎవరు, టీసీఎస్ టీసీఎస్. ఓకే, ఎంప్లాయీ ఐడితో పాటు వాళ్ళ నేమ్ కూడా వచ్చింది. ఓకేనా, ఇక్కడ ఏమొచ్చింది, ఇంకొక దాంట్లో ఇది కదా, ఇన్ఫోసిస్ వచ్చింది. ఓకే, సో నేను ట్రేస్ పెట్టలేదు, ట్రేస్ పెట్టి మళ్ళీ ట్రిగ్గర్ చేస్తాను. సో మీకు క్లియర్గా అర్థమవుద్ది. ట్రేస్ పెట్టాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాపర్టీ అండ్ హెడర్ అనేది ఇప్పుడు చూద్దాం. సో సేమే వస్తుంది అవుట్పుట్, ట్రేస్ పెట్టాను, అంతే కదా తేడా. ఓకే, సో ట్రేస్ పెట్టాను కాబట్టి మానిటరింగ్, మీరు ఎప్పుడైనా మీ ఐఫ్లోని డేటా ఫ్లో అనేది ఎలా ఉందనేది చెక్ చేయాలనుకుంటే ట్రేస్ పెట్టాల్సిందే. ట్రేస్ పెట్టి మాత్రమే నీ యొక్క ఇంటర్ఫేస్ ఎక్కడైనా ఫెయిల్ అయింది అనుకోండి, మీరు ఎప్పుడైనా ఐఫ్లోని ట్రిగ్గర్ చేస్తున్నారు ఫెయిల్ అవుతుంది. సో మీకు ఫెయిల్ అవుతుంది అని తెలిసింది అనుకుంటే ఈ లాగ్ లెవెల్ అనేది ట్రేస్ పెట్టి చెక్ చేసుకుంటే ఎక్కడ ఫెయిల్ అవుతుందో క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఇది నా ఐఫ్లోకి వచ్చాక లాగ్ లెవెల్ ఉంది, సో దీన్ని ట్రేస్ అని క్లిక్ చేసాం అనుకోండి. ట్రేస్ అని క్లిక్ చేస్తే ఇవ్వండి ఫ్లో అనేది క్లియర్గా చూపిస్తుంది, డేటా ఫ్లో అనేది ఎలా వెళ్ళింది చూడండి. నాకు డేటా ఫ్లో కనిపిస్తుందా లేదా. సో ఇక్కడ సోర్స్ ట్రిగర్ చేశాడు, సోర్స్ పేలోడ్కి వచ్చింది, జనరల్ స్ప్లిట్టర్కి వెళ్ళింది, ఎలా ఎలా వెళ్ళింది అని చూపిస్తుంది. ఓకే, ఇది ఎలా మీకు ఫ్లో చూపిస్తుంది క్లియర్గా. నాకు ఎన్నిసార్లు ఈమెయిల్ అయ్యి ఉంటుందో చూడండి, 3 టైమ్స్. చూడండి ఒకసారి ఉంది, ఒక మెయిల్ వచ్చింది, ఇది ఒక 3 మెయిల్స్, ఇదొకసారి. ఓకే, ఇదొకసారి, ఇదొకసారి. సో ఇది ప్రాసెస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో స్ప్లిట్ చేసుకొని డేటాను ప్రాసెస్ చేస్తే వెరీ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ కూడా కాదు,
అంత స్పీడ్గా డేటాను స్ప్లిట్ చేస్తుంది. సో మీరు అనుకుంటారు ఒకసారి, కానీ చూడు 3 సార్లు డేటాను స్ప్లిట్ చేసింది, 3 సార్లు ఎగ్జిక్యూట్ అయింది. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ కంటెంట్ మోడిఫైర్ ఉంది. ఈ కంటెంట్ మోడిఫైర్లో నేను ఏమేమి డిఫైన్ చేశాను, ఈ కంటెంట్ మోడిఫైర్లో ఈ కంటెంట్ మోడిఫైర్లో ఏం డిఫైన్ చేశాను, ఇది కంటెంట్ మోడిఫైర్. ఈ కంటెంట్ మోడిఫైర్ హెడర్ డిఫైన్ చేశాను, ప్రాపర్టీ డిఫైన్ చేశాను. సో చూద్దాం, ఇది కంటెంట్ మోడిఫైర్. ఈ కంటెంట్ ఎక్స్పాత్ కండిషన్లో చూడండి, ముందు డేటా అనేది నెక్స్ట్ ఇక్కడ డిఫైన్ చేసింది నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. ఇక్కడ ఏదైతే డిఫైన్ చేశానో చూద్దాం, ఏమైనా డిఫైన్ చేశాను, మెసేజ్ కంటెంట్లో ఏమైనా కనిపిస్తుందా, ఇక్కడ కనిపించదు చూడండి. ఏమైనా హెడర్లో కదా, హెడర్లో ఏమైనా ఉందా, లేదు. ప్రాపర్టీలో డిఫైన్ చేశాను, ప్రాపర్టీలో ఉన్నదా, ఎంప్లాయీ ఐడి ఈమెయిల్ ఏం లేదు. ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ కంటెంట్ మోడిఫైర్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ డిఫైన్ చేసింది నువ్వు మానిటరింగ్లో చెక్ చేసేటప్పుడు ఇందులో ఎక్స్పాత్ కండిషన్లో డిఫైన్ చేసావు, ఇక్కడ ఉండదు. ఈ కంటెంట్ మోడిఫైర్ 1లో ఉంటుంది. ఓకేనా, నేను ఇక్కడ చెక్ చేస్తాను చూడండి, ఎంప్లాయీ ఐడి ఇది హెడర్లో కదా. సో హెడర్లో ఏముంటుంది చూడండి, హెడర్లో నేను ఏమేమి డిఫైన్ చేశాను, ఎంప్లాయీ ఐడిని డిఫైన్ చేశాను, ఈ ఎంప్లాయీ ఐడిని డిఫైన్ చేశాను, ఈ ఎంప్లాయీ ఐడి ఈమెయిల్ డిఫైన్ చేశాను, అంతే కదా. ఈ ఎంప్లాయీ ఐడి ఈమెయిల్ ఐడి ఈ రెండు ఇక్కడికి వచ్చాయా లేదా. ఇది లాగ్ రిపోర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ మానిటరింగ్ చేయడానికి కూడా. సపోర్ట్ టీమ్ అనేది చేసే పని ఇదే. మానిటరింగ్లో నువ్వు చాలా స్టాండర్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ స్టాండర్డ్ ఎస్ఏపి వాడు ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్, క్యామెల్ ఎస్టిటిపి పాత్, ఇది ఇది ఏంటంటే ఎస్ఏపి గ్రూప్, ఇవన్నీ వాడు ప్రొవైడ్ చేసింది, ఇది మనం డిఫైన్ చేసాం. ఓకే, సో ఈమెయిల్ టెస్ట్ ఈ రెండు నువ్వు డిఫైన్ చేసావు కాబట్టి అందులో కనిపిస్తుంది, హెడర్లో కనిపిస్తుంది. ఓకేనా, లెట్స్ కమ్ టు ద ప్రాపర్టీలు. ఏం డిఫైన్ చేసావు, ప్రాపర్టీలు ఏం డిఫైన్ చేసావు, ఈమెయిల్ కంపెనీ కోడ్, కంపెనీ కోడే కదా మనం డిఫైన్ చేసింది. సో ఇదే కదా కంపెనీ కోడే కదా, కంపెనీయే కదా. ఈ యొక్క ఏ కంపెనీ ఇది లాస్ట్లో చూస్తాను కాబట్టి ఇన్ఫో ఇవ్వండి, ఈ కంపెనీ కోడ్ అనేది కనిపిస్తుందా లేదా. సో ఇది ఇక్కడ ప్రాపర్టీలో హెడర్లో డిఫైన్ చేసింది, ఇది ప్రాపర్టీలో ఇవి నువ్వు డిఫైన్ చేసావు. ఓకే, అర్థమైందా. సో ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానంటే ఈ రెండు కూడా ఎండ్లోకి వద్దాం. ఎండ్లోకి వస్తే కనిపించేయలేవో చూద్దాం. ఓకే, ఏంటి ఏదైతే ఇప్పుడు ఒక హెడర్ ప్రాపర్టీలో డిఫైన్ చేసాం, ఎండ్లోకి వస్తాం. ఎండ్లోకి వచ్చాక ఇది ఎండ్ మెసేజ్. ఓకే, ఎండ్ మెసేజ్లో ఉంటాయి చూడండి, ఈమెయిల్ ఐడి హెడర్ ఎండ్ మెసేజ్లో ఈమెయిల్ ఐడి ఉంది, కుమార్ సిపిఐ ఉంది. ఎక్స్చేంజ్ ప్రాపర్టీలో చూద్దాం ఉందా లేదా, కంపెనీ కోడ్ ఉంది. ఓకేనా, సో ఇది మెయిల్, ఈమెయిల్ ఈ మెయిల్లో కూడా ఉందా లేదో చూద్దాం, కంపెనీ కోడ్ ఉంది. ఓకేనా, ఈమెయిల్ ఉంది, కంపెనీ ఉంది, ఇన్ఫోసిస్, నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి ఉంది, ఇది ఉంది. ఫైనల్ ఏంటి, ఫైనల్ మెయిల్ ఇది. సో ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఐడి ఉంది, నెక్స్ట్ ఈమెయిల్ ఉంది. బట్ క్లియర్, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మీ అనేది మనము ముందు క్లాస్లో మాట్లాడుకునేటట్టు ఇది ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఉంది, ఈమెయిల్ ఉంది, ఈ రెండే కదా హెడర్లో డిఫైన్ చేసాము, ఎంప్లాయీ ఐడి ఈమెయిల్ ఐడి. ఓకేనా, సో ఇప్పుడు ప్రాపర్టీలోకి వద్దాం. సో ఈ ప్రాపర్టీలోకి వచ్చేటప్పటికి ఏముంది, ఏమీ లేదు, ఫైనల్ది ఇది. ఓకేనా, ఫైనల్ నో డేటా అవైలబుల్ అని ఉంది. ఇంకా ఏముంది, డేటా ఉందా లేదో చూద్దాం. సో డేటా ఉంది కానీ ప్రాపర్టీ అనేది లేదు. గుర్తుంచుకోండి, డేటా ఉంది, ప్రాపర్టీ అనేది లేదు. ఓకే, హెడర్ ఉంది, పేలోడ్ ఉంది, అంతే కదా. ఇది ఎంప్లాయీ ఐడి ఇన్ఫోసిస్ ఉంది, బట్ ప్రాపర్టీ అనేది లేదు. సో ఇది డిఫరెన్స్. ఏంటంటే ఏమైనా నువ్వు చేంజెస్ కానీ చేసావు అనుకోండి, వాట్ ఎవర్ చేంజెస్ వీ డూ ఇన్ ది హెడర్, ద చేంజెస్ విల్ బి రిప్లికేటెడ్ టు రిసీవర్. ఓకేనా, ఇక్కడికి రిప్లికేట్ అయ్యాయా లేవా, ఎంప్లాయీ టెస్ట్, ఎంప్లాయీ ఐడి. సో ఈ రెండు రిప్లికేట్ అయ్యాయి. బట్ ఇక్కడికి ప్రాపర్టీకి వచ్చేసరికి రిసీవర్కి రిప్లికేట్ అయిందా, రిప్లికేట్ అవ్వలేదు. సో దట్ ఈస్ ద రీజన్. సో వాట్ ఎవర్ చేంజ్ వీ డూ ఇన్ హెడర్ లెవెల్, దట్ చేంజెస్ రిప్లికేటెడ్ టు ద రిసీవర్. ఓకే, అదే ప్రాపర్టీకి వచ్చినట్టు వాట్ ఎవర్ చేంజెస్ వీ డూ ఇన్ హెడర్ లెవెల్, ఆ రిసీవర్ దే డస్ నాట్ రిఫ్లెక్ట్ టు ద రిసీవర్. రిసీవర్కి కానీ ఎఫెక్ట్ అవ్వకపోతే దాన్నే ప్రాపర్టీస్ అంటారు. పేలోడ్ ఉందా లేదా, అది డిఫరెన్స్. ఇది మేజర్ డిఫరెన్స్. ఓకేనా, స్కోప్ అనేది
ఇక్కడ సింపుల్గా మాట్లాడుకుంటే స్కోప్ అంటారు రియల్ టైంలో. స్కోప్ అంటే విత్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లెవెల్లో ఉంటే దట్ ఈస్ ద కాల్ ప్రాపర్టీస్. స్కోప్ అనేది దానికి అలా ఉంటాయి. స్కోప్ అవుట్ సైడ్ బయటకు వెళ్ళిందంటే దాన్ని అవుట్ సైడ్ స్కోప్ అంటారు. ఓకేనా? సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే. ఇంకొక థింగ్ ఏంటంటే ఇది సేవ్ యాజ్ వెర్షన్ చేద్దాం. చూడండి, ఇది వర్కింగ్ ఫైన్ కదా, యాజ్ ఎక్స్పెక్టెడ్. ఓకే. ఇప్పుడు ఇంకొక సినారో చెప్తాను మీకు. ఇంకో సినారో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రియల్ టైంలో ఏం చేస్తారంటే ఈ ఎక్స్పాత్ అనే దాన్ని డేటాని సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, ఒక ఐడియా ఏదో వస్తుంది, ఆ ఐడియాని బేస్ చేసుకుని ఎలా అంటే దట్స్ ది స్మాల్ ఎగ్జాంపుల్. సో ఇది లైక్ ఓకే, ఏంటంటే ఈ సోర్స్ నుంచి డేటా వస్తుంది, వచ్చేటప్పుడు మ్, ఇది ఒక డేటా ఉంటుంది. ఓకే. వీడు ఏం చేస్తాడు, సోర్స్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి ఒక ఐడిని మాత్రమే ట్రిగ్గర్ చేస్తాడు. ఒక ఐడి, ఏదైనా ఒక ఐడి, ఎంప్లాయ్ ఐడి ఈక్వల్స్ టు 2 అనే దాన్ని మాత్రమే ట్రిగ్గర్ చేస్తాడు. 2 అనే ట్రిగ్గర్ చేస్తే ఈ డేటా అనేది డైరెక్ట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వీటి దగ్గర ఉండదు, S4 హనాలో లేదు. ఓకే. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ S4 పబ్లిక్ క్లౌడ్ అనేది ఒక సిస్టమ్, ఇంకొక సిస్టమ్ ఉంటుంది. అది ఏ సిస్టమ్ ఉంది, S4 అనే పబ్లిక్ క్లౌడ్ ఉంది, రెస్ట్ ఏపీఐ ఉంది, ఫేజ్ ఫైనాన్స్ అవ్వండి, ఏదైనా హెచ్ఆర్ సిస్టమ్ అవ్వండి, ఏదో ఒక ఇన్ఫర్మేషన్. బట్ ఆడి దగ్గర ఏముంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు. సింపుల్గా ఎలా మాట్లాడుకోవాలనుకుంటే నీ దగ్గర ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అవన్నీ కావాలనుకుంటే నువ్వు ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే నీకు నువ్వు ఆధార్ సైట్లో ఎక్కడైనా లాగిన్ అయ్యావు అనుకోండి, సో నీ యొక్క డీటెయిల్స్ అనేవి నీ ఐడి ఎంటర్ చేయగానే నీ దగ్గర పాపప్ అవుతాయా లేదా? సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. నేను ఒక ఐడి ఇస్తాను, ఓకేనా, నా దగ్గర పూర్తి డీటెయిల్స్ లేవు, నా ఐడిని బేస్ చేసుకొని నా యొక్క ఐడి డీటెయిల్స్ అనేది నువ్వు ఫిక్స్ చేసుకొని రా, ఎక్కడి నుంచి, వేరే సిస్టమ్ నుంచి, అంతే కదా. నువ్వు నాకు పాపప్లో ఏం కనిపిస్తుంది, ఒక ఐడియా నాకు తెలుసు, నా ఐడిని బేస్ చేసుకొని ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేవి తీసుకొని రా అనేది నా రిక్వైర్మెంట్. అది ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో అలాంటి సందర్భాల్లో రియల్ టైంలో ఎక్కువ అదే యూజ్ చేస్తా. ఎందుకంటే వా ఎవరైతే వెండర్ ఉంటాడో వాడి దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో వాడి యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం వాడు ఒక ఐడియానో దేన్నో పంపిస్తాడో, సో ఇక్కడ నుంచి ఒక ఐడియాని పంపిస్తాడో సోర్స్ నుంచి, ఈ సోర్స్ నుంచి ఒక ఐడిని పంపిస్తాడో ఆ ఐడి ఈ సిస్టమ్కి వెళ్తుంది ఫస్ట్. ఈ ఏదైతే ఒక మిడిల్ వేర్ ద్వారా సిపిఐ ద్వారా ఇక్కడికి వెళ్తుంది. సిపిఐ ద్వారా ఈ సిస్టమ్కి వెళ్ళి ఆ ఎంప్లాయ్ యొక్క ఐడి అనేది ఏ సిస్టమ్ అయితే, అది రెస్ట్ ఏపీఐ అయితే రెస్ట్ ఏపీఐ, లేదా వెబ్సైట్ S4 అన ఏపీఐ బేస్డ్ అయితే ఏపీఐ బేస్డ్, అలాగే అయితే అది దాన్ని బేస్ చేసుకొని ఆ ఐడి యొక్క డీటెయిల్స్ అన్ని, ఆ ఎంప్లాయ్ యొక్క ఐడి యొక్క డీటెయిల్స్ అన్ని ఫిట్ చేసుకొని, సో ఆ రిసీవర్కి టోటల్ డీటెయిల్స్ పంపిస్తుంది. అది రిక్వైర్మెంట్. ఓకే, అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అది రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారు మోస్ట్లీ. ఓకే. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ వన్ బై వన్. ఓకే. సినారో. సో నేనేమన్నాను, సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, ఆ డేటాని ఇది నాకు సోర్స్ నుంచి ఏమనుకున్నాను, దీని ఒక సిస్టమ్ డేటా వస్తుంది. ఓకే. ఓకే, ఇదేం అలా ఉన్నాయండి ఫైనల్గా. సో దాంతో మనకు సంబంధం లేదు. ఓకే. సో నేనేమంటున్నాను, నాకు సోర్స్ నుంచి ఇది వస్తుంది, ఇది ప్రొడక్ట్ ఐడి అనేది వస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఈస్ ద పేలోడ్. సో నాకు సోర్స్ ఇది మొత్తం డేటా, ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది సోర్స్ నుంచి ప్రొడక్ట్ అనేది ఐడి ఒకటే వస్తుంది, ఇది ప్రొడక్ట్ ఐడి. ఇది ఈ ప్రొడక్ట్స్ అనేవి ఒక ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఆ ప్రోడక్ట్ ఐడి వస్తే దానికి ఎంత రేటింగ్ ఉంది, అది ఆ ఐడిని పంపిస్తే నువ్వు ఏదైనా రేటింగ్ గట్టా చూద్దాం అనుకుంటున్నావు ఇలానా. సో లెట్స్ ఐ హ్యావ్ సెండింగ్ ద డేటా అండ్ ద ప్రొడక్ట్ ఐడి ఈక్వల్స్ టు 4 అని పంపించాను. ఓకేనా. 4 అంటే నాకు ఏ డీటెయిల్స్ రావాలి, ఈ యొక్క ప్రైస్ ఎంత ఉంది, దా ప్రోడక్ట్ ఎంత రేటింగ్ ఉన్నది అన్నీ నాకు రావాలి. సో దాన్ని ఎలా వర్కౌట్ చేద్దాం అనేది చూద్దాం. రియల్ టైంలో మోస్ట్లీ నువ్వు ఎక్స్పర్ట్ వర్క్ చేసేది ఎలాగే. సో నేను ఏం చేస్తున్నాను, సోర్స్ నుంచి ఏం పంపిస్తాను, ఏమీ పంపించట్లేదు. సో సోర్స్ నుంచి వచ్చిన బాడీ. ఓకే. we need to capture the entire payload. ఓకే. నెక్స్ట్ స్ప్లిట్టర్, నెక్స్ట్ ఎక్స్పర్ట్ కండిషన్. నేను ఏమన్నాను, సోర్స్ నుంచి ఇవన్నీ నాకు అవసరం లేదు, ఐడిని ఒక్కదాన్నే పంపిస్తున్నాను, డిలీట్ చేసేస్తాను.
కంపెనీ కోడ్ కూడా అవసరం లేదు నాకు. ఓకేనా. నాకు ఏమన్నాను, ఐడిని మాత్రమే పంపిస్తాను. ఏది ఐడి? ఈ ఐడి. ప్రొడక్ట్ ఐడి అందాం. ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా ప్రొడక్ట్ ఐడి. నేనేం చేస్తాను, ఎక్స్పాత్ పెట్టాను, ఇది పెట్టాను, జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్. ఓకే. సో నేను ఇక్కడ ఏం కాల్ చేయ, ఇది కూడా తీసేస్తాను. ఓకే. ఇక్కడ ఏం ఐడి అని పంపిస్తున్నాను. ఇక్కడ కూడా ఏమీ పంపించట్లేదు. ఇలా కీప్ ఆన్ బ్లాంక్. ఓకేనా. సో నేనేం చెప్తున్నాను, దీన్ని బేస్ చేసుకొని ఈ ఐడిని బేస్ చేసుకొని నాకు వేరే సిస్టమ్ నుంచి ఐడి డేటా కావాలి. అది నేనేం చెప్పాను, నా దగ్గర ఒక శాంపుల్ ఓ డేటా ఏపీఐ ఉంది. ఓకేనా. సో మీకు ఓ డేటా చెప్పినప్పుడు క్లియర్గా అర్థం అవుద్ది. ఇప్పుడు ఎలా ఎక్స్పాత్ని ఉపయోగించి తెచ్చుకుంటారో మాట్లాడదాం. అంత ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. రిక్వెస్ట్ అప్లై. రియల్ టైంలో ఎక్కువ డేటా అని వాడేది ఎలాగే మీరు రియల్ టైంలో. ఓకేనా. రిసీవర్. ఓకే. సో నా దగ్గర ఒక శాంపిల్ ఓ డేటా ఉంది. సో ఇది మీరు కూడా ఆన్లైన్లో అవైలబుల్గా దొరుకుతుంది. మీరు ఓపెన్ ఓ డేటా ఏపీఎస్ అంటే దొరుకుతుంది అది. ఓకే. ఇది ఓపెన్ సోర్స్ ఓ డేటా ఏపీఐ. సో మీరైనా ఎవరైనా ఫ్రీ అనేది, దీన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. నేను ఎలా పెట్టాను, ఇవన్నీ అన్చెక్ చేయండి. సో ఈ కనెక్టివిటీ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడైనా ఈ ఓ డేటా పెట్టేసి ప్రాక్సీ ఇది ఎలాగే ఉన్నాయండి, దీన్ని ఏం చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ గెట్టే. ఇలా ఆపరేషన్ గెట్ మొత్తం ఇదేం చేంజ్ చేయకూడదు. ఈ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మళ్ళీ ఓ డేటా అడాప్టర్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఓకే. నేను సెలెక్ట్ కొట్టాను. ఇదంతా అలాగే ఉన్నాయండి. రిమోట్. సో ఓకే, రిమోట్ కాదు, ఎందుకో ఫెయిల్ అవుతుంది ఏంటి. లెట్స్ బి సమ్ వాట్ హ్యాపెన్. ఒక్కొక్క తప్పు, ఇది కాదు, రాంగ్ యూఆర్ఎల్ ఇచ్చాను నేను. నేను ఆల్రెడీ ఒక హైఫ్లో క్రియేట్ చేశాను. సో అందులోనే తీసుకుందాం. చూడండి. సో మనం ఎంతవరకు సేవ్ వెర్షన్ చేసినవన్నీ ఇలా ఉంటాయి. ఓకేనా. ఇది స్టాండర్డ్ ఏపీఐ, ఓ డేటా ఏపీఐ, ఒక ఓపెన్ సోర్స్ ఇది. ఎక్కువ నార్త్ విండ్ యూజ్ చేస్తారు. నార్త్ విండ్ అయినా ఉపయోగించి ఇదైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ గెట్. సో నాకు చూడండి. సో ఇదన్నీ ఎలా వస్తుంది అథెంటికేషన్ అన్నీ. ఎంటిటీ నాకు ఏంటి, ఇది గెట్టే అన్నాను కదా. నాకు ప్రోడక్ట్ రిలేటెడ్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అన్ని ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏమన్నాను, నాకు ఆ ప్రోడక్ట్ ఐడి అనేది ట్రిగ్గర్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం రావాలి. ఆ ప్రోడక్ట్లో ఏటైతే ఇన్ఫర్మేషన్ ఉంది, ఐడి ఉంది, నేమ్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది, రిలీజ్ డేట్ ఉంది, డిస్కంటిన్యూ డేట్ ఉంది, రేటింగ్ ఉంది, ప్రైస్ ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ రావాలి ఆ ఐడి పంపిస్తే. సో ఇవ్వండి, ఈ ఫిల్టరింగ్ ఆప్షన్స్లో మనం ఏంటి ఐడి పెట్టుకున్నాను. మీరు కూడా ఇలాగే సేమ్ ఇలా చేయండి. బట్ ఓడేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ టైం ఓడేట్ అడాప్టర్ చెప్పుకున్నప్పుడు నేను చెప్తాను. ఓకే. హెడర్ డాట్, హెడర్లో పెట్టాను కాబట్టి హెడర్ డాట్ ప్రోడక్ట్, తప్పుగా ప్రొడక్ట్ ఐడి అని పెడదాం. ఇక్కడ ఏ నేమ్ ఇచ్చానో ఆ నేమ్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. సో ఫస్ట్ వీ నీడ్ టు చేంజ్ ఇట్. కాపీ చేస్తాను. ఏమి ఇచ్చానో చూద్దాం. ఓకే. ఎక్స్పాత్ కండిషన్లో ప్రొడక్ట్ ఐడి ఇచ్చాను. సో దాన్ని ఇక్కడ నేను ఓడేటల్ ఎగ్జాక్ట్ నేమ్ ఇవ్వాలి. ఇది ఈక్వల్స్ టు, ఇక్కడ ఏ కండిషన్ ఏంటంటే ఇక్కడ వచ్చిన ఐడి ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్న ఐడితో మ్యాచ్ అయితే ఆ డీటెయిల్స్ పంపించు అనేది దాని అర్థం. ఓకేనా.
ఫిల్టరింగ్ అంటే ఈ ఐడి సోర్స్ నుంచి ఏ ఐడి వస్తుందో అది ఈక్వల్స్ టు నేను అదే ప్రొడక్ట్ ఐడి నుంచి నేను ఏదైతే పంపిస్తున్నానో సోర్స్ నుంచి ఆ ఐడి ఈక్వల్స్ టు ఈ ప్రొడక్ట్లో ఉన్న ఆ సిస్టమ్ ఏదైతే రెస్ట్ ఏపీఐ ఓడేట్ ఏపీఐలు ఉందో అది ఈక్వల్ అయితే డేటా పంపించి అని అర్థం. ఓకేనా? సేవ్ చేశాను. సేవ్ చేసి డిప్లాయ్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ ఏం పంపిస్తున్నాం వాడికి? ఓకేనా? చూడండి డాలర్ ఇన్ డాట్ బాడీ నేను పెట్టాను. ఓకేనా? డిప్లాయ్ చేస్తాను. ఏమవుతుంది? ఆ ప్రోడక్ట్ ఏదైతే ఆ ప్రోడక్ట్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నా దగ్గర పేలోడ్ ఉంది కాబట్టి మీకు ఇది వ్యాలిడా కాదు, ఇది వ్యాలిడా కాదనేది ఎలా చెక్ చేస్తామని చెప్పాను మీకు. XML వ్యాలిడ్, నాది వ్యాలిడ్ కాదు ఇది, ఎందుకంటే ఇది కింద ఇక్కడ ఏం పెట్టలేదు. నా దగ్గర నేను సోర్స్ నుంచి ఏం పెడతాం, ఓన్లీ ప్రొడక్ట్ ఐడి ఒకటే పంపిస్తాను అన్నాను నేను. ఓకేనా? ప్రొడక్ట్ ఐడిని డిలీట్ చేశాను, సారీ. మొత్తం అంతా డిలీట్ చేస్తాను, నేను ప్రొడక్ట్ ఐడి ఒకటే ఉంచాను. ఓకే. డెస్క్టాప్ ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం. జనరేట్ అయింది. సో జనరేట్ అయింది, నేను ట్రిగ్గర్ చేస్తాను. ఏం రావాలి? ప్రొడక్ట్ ఐడి 0 అంటే ఆ ప్రొడక్ట్ తప్పు వచ్చిందంటే చూద్దాం. 1 వచ్చింది, బట్ అలా కాదు కదా, మొత్తం డీటెయిల్స్ రావాలి. సో ప్రొడక్ట్ ఐడి ఈక్వల్స్ టు ప్రొడక్ట్. సో ట్రేస్ పెడదాం ఎందుకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా రాలేదు అనేది. ఓకే. నేను ఎక్కడో ఏదో మిస్ ఇచ్చాను, మిస్ మ్యాచ్ అయింది. ఓకే. 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 సో ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్. చూడండి ఇది ఒక తప్పు ఉంది, సో అందుకే కూడా మిస్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు. దట్స్ ఎందుకంటే ఈమెయిల్ ఏమీ రావట్లే కదా. కొన్ని పాయింట్ జనరేట్ అయింది. లెట్స్ సి, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఓకే. లెట్స్ ఎందుకు అనేది చూద్దాం. నేను తప్పిచ్చానా? కరెక్ట్గానే ఇచ్చాను, ఐడెడ్ ప్రొడక్ట్ ఐడి. సో వచ్చిందని వచ్చినట్టే కాల్ చేస్తున్నాను కదా. చూద్దాం, నేను ఆల్రెడీ డెవలప్ చేశాను, ఎందుకు ఇష్యూ వస్తుంది అనేది. స్ట్రక్చర్ అనేది తేడా ఉందంటారా?
ఉమ్. ఓ, సరే సరే సరే, ఇంకో మిస్టేక్ ఏంటంటే, సో జనరల్ స్ప్లిటర్ తీసేద్దాం. ఎందుకంటే మనం ఏం పెట్టాం ఇందాక, ఈ రూట్ పెట్టాం. ఇప్పుడు స్ట్రక్చర్ మారిపోయింది కదా. ఇక్కడ ఏముంది, ఇది ఒక మిస్టేక్. ఇవన్నీ స్మాల్ స్మాల్. సో ఇవే మిస్టేక్స్. స్ట్రక్చర్ కూడా మారింది. ఇది మెయిన్ ఇష్యూ. స్ట్రక్చర్ ఒకటి, ఇది ఒకటి. సో రెండు. సేవ్ ఎస్ వెర్షన్ కొట్టాను. ఎందుకంటే అంతకుముందు మనం ఏం చేసాం, మాస్టర్ డేటా పంపించాం. ఈసారి నేను ప్రోడక్ట్ డేటా పంపిస్తాను. స్ప్లిట్ చేయాలంటుంటే సింగిల్. ఇది అవసరం లేదు, ఎందుకంటే డేటా సింగిల్ సింగిల్ వస్తుంది కాబట్టి. సో ఎనీవే, ఉన్నా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. డిప్లాయ్ చేశాను. సో టూ మిస్టేక్స్. వన్ అది నేను ఇక్కడ కాల్ చేయలేదు. సెకండ్ వన్ అనేది, ఈ స్ప్లిట్టర్లో డేటా అనేది అది దాని సిస్టమ్కి అర్థం కావట్లేదు ఏ డేటా అనేది పంపించాలో. ఓకేనా, అందుకే నేను ఏదైతే పంపించానో ఆ డేటా వచ్చేస్తుంది. ఓకే. సో మోస్ట్లీ రియల్ టైంలో ఇప్పుడైతే ఫైనల్గా ఏదైతే డిస్కస్ చేసాం ఓ డేటా, ఒక దాన్ని ఒక ఐడియాని బేస్ చేసుకునే డేటా ఫెచ్ చేస్తారు. ఈ విధంగా ఎక్కువ ఇలాగనే యూజ్ చేస్తారు. ఓకే. సో మీరు అనేది ఎక్స్పాత్ వాడడం అనేది బాగా చాలా ఇంపార్టెంట్. ఎలా యూజ్ చేస్తాం అనేది బాగా తెలుసుకోండి. ఎందుకు యూజ్ చేస్తాము ఎక్స్పాత్ అంటే ఏంటి? ఇట్స్ మెయిన్లీ యూజ్డ్ టు హ్యాండ్లింగ్ ది ఎక్స్ఎంఎల్ డేటా. ఎక్స్ఎంఎల్ డేటాని హ్యాండిల్ చేయడానికి కోసం యూజ్ చేస్తాము. ఓకేనా. ఇఫ్ యూ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ఎనీ ఫీల్డ్ ఆర్ ఎనీ ఫీల్డ్ ఫ్రమ్ ద ఎక్స్ఎంఎల్ నుంచి ఏదైనా ఫీల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే యూ హ్యావ్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అనేది ఎక్స్పాత్. ఓకే. చాలా టైం పడుతుంది అండి పని జనరేట్ అవ్వడానికి. సేమ్ వచ్చింది, ఎందుకో చూద్దాం. తప్పు వస్తుంది. ట్విట్టర్ రిమూవ్ చేస్తాను డైరెక్ట్గా. సో మీరు వర్క్ చేసేటప్పుడు ఓకే, అనుకుంటారు ఎర్రర్స్ ఏంటి ఎలా వస్తున్నాయి. మీరు పేషెన్స్గా ఎన్ని ఎర్రర్స్ వస్తే మీ యొక్క పేషెన్స్ బట్టే, మీరు ఎన్ని ఎర్రర్స్ వస్తే మీకు అంత బాగా ప్రాక్టీస్ చేసేటట్టు. ఏదో ఏమి ఎర్రర్ రాలేదంటే మీరు ఏమి యాజ్ టీజ్గా ప్రాపర్గా ప్రాక్టీస్. ఎన్ని ఎర్రర్స్ వస్తే మీకు అంత ఇంపార్టెంట్. మీ యొక్క లెర్నింగ్ స్కిల్ అనేది బాగా ఇంపార్టెంట్, ఇంప్రూవ్ అవుతుంటుంది. ఎందుకంటే ఒక పలానా ఎర్రర్ వచ్చింది, దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. సో మన యొక్క ఎర్రర్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంటే ఓకే, నీ యొక్క క్వాలిటీ ఆఫ్ ద వర్క్ కూడా, అదే క్వాలిటీ అనేది బాగా పెరుగుతుంటుంది నీ యొక్క ప్రాక్టీసింగ్ కూడా. ఓకే. సో ఎర్రర్స్ వచ్చాయి కదా, ఎందుకు వచ్చాయి, మనం డ్రాప్ ఇవ్వకూడదు. వీ నీడ్ ట్రై టు రిజాల్వ్ దట్ ఇష్యూ. ఎలా ట్రేస్ పెట్టుకొని, సో ఎక్కడ ఇష్యూ వచ్చింది, ఎందుకు ఫెయిల్ అవుతుంది అనేది అంత ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు నా స్ప్లిట్టర్ వల్ల ఇష్యూ. సో స్ప్లిట్ అవ్వాలని ఒక స్ప్లిట్టర్ వల్ల ఇష్యూ. ఓకేనా, ఆ స్ప్లిట్టరే మేజర్లీ కీ రోల్ ప్లే చేసింది.
చూడండి, నేను ప్రొడక్ట్ ఐడికి జీరో అని ఆ, పెట్టగానే ప్రొడక్ట్ ఐడి జీరోకి ఏమున్నాయి? సో 2.5 రేటింగ్ ఉంది, రిలీజ్ డేట్ 9/2 ఉంది. ఓకే, సేమ్ డీటెయిల్స్ వచ్చా లేవో చూడండి, వచ్చిందా లేదా? రేటింగ్ అనేది 4 ఉంది, ప్రైస్ 2.5 ఉంది. ఇప్పుడు ఐడి అనేది 4 పెట్టాను, ఓకేనా? 5 పెట్టాను ప్రొడక్ట్ ఐడి. సో దాని యొక్క డీటెయిల్స్ వస్తాయి, ఓకేనా? సో ఇది ఈ విధంగా ఒక ఐడిని బేస్ చేసుకొని ఈ యొక్క డీటెయిల్స్ అనేవి నాకు మెయిల్ వస్తాయి, ఓకేనా? యూజర్కి ఏంటి, ఆడేం చేశాడు, పలానా ఐడిని ట్రిగ్గర్ చేశాడు, ఆ ఐడి యొక్క డీటెయిల్స్ చూడండి, నాకు ప్రొడక్ట్ 2.5 డీటెయిల్స్ వచ్చింది, ఇందాక వరకు రాంగ్ వచ్చింది. సో ఇప్పుడు చూసారా, నాకు ఇన్సేపు మెయిల్స్ వచ్చాయి. సో ఈ విధంగా అది బేస్ చేసుకునే రన్ అవుద్ది. ఇలా కంటెంట్ మోడిఫైర్ని ఇలా యూజ్ చేస్తారు రియల్ టైంలో మోస్ట్లీ, ఓకేనా? సో మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎర్రర్స్ వచ్చాయి కదా, ఇందాక చూడండి ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఇక్కడ స్ప్లిట్టర్, ఓకేనా? ఈ స్ప్లిట్టర్ వల్ల నాకు ఇష్యూ వచ్చింది. సో స్ప్లిట్టర్ ఎప్పుడు యూజ్ చేయాలని మనం క్లియర్గా చెప్తాం, 1 by 1 క్లాస్ వెళ్తే స్ప్లిట్టర్ అనే టాపిక్ నెక్స్ట్, అది ఇంపార్టెంట్ ఈ కంటెంట్ మోడిఫైర్ అయ్యాక. సో వీ నీడ్ టు స్టార్ట్ విత్ స్ప్లిట్టర్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో కొద్దిగా యాడ్ చేయండి, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, ఐ నీడ్ టు రిజాల్వ్ యువర్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే.